ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, దేవుడగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకొనుటలో సంతోషపడుతున్నాము. ఇది అద్భుత మహోత్సవం. మీకు ఒక అద్భుతం చేయుట కొరకే దేవుడు ఈ అద్భుత మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క అద్భుత మహోత్సవం ద్వారాను దేవుడు అనేకులకు అద్భుతాలను చేసి ఈరోజు సాక్షులుగా నిలిపారు. ఏ అద్భుత మహోత్సవంలోనూ దేవుడు అద్భుతం చేయకుండా లేరు. ఆయనను పిలిచే ప్రతి ఒక్కరికి అద్భుతం చేసి అనేకుల యొక్క లక్షలాది మంది యొక్క దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తూ వస్తున్నారు. ఈరోజు ఈ అద్భుత మహోత్సవంలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్న మీ ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతం చేసి మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తారు. మొట్టమొదటిసారిగా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తుంటే అలాంటి వారిని మేము విశేషంగా ఆహ్వానిస్తున్నాం. విశేషంగా క్రైస్తవులు కాని ప్రియమైన సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం చూసేలా పాల్గొని ఉండొచ్చు. మిమ్మల్ని దేవుడు అధికంగా ప్రేమిస్తున్నారు. మీకు ఈరోజు ఒక అద్భుతం చెయ్యాలి అనే దేవుడు ఈ కార్యక్రమం మీరు చూడాలని మీకు సహాయం చేశారు. కావున ఈ రోజున మీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుద్ది. మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించుటలో ఆనందిస్తున్నాము. మీరు ఎవరైనా కావచ్చు, మీరు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కానివారు కావచ్చు. ఆయన పక్షపాతము గల దేవుడు కారు. ప్రతి ఒక్కరికి ఆయన అద్భుతం చేయడానికి ఆయన నిజాయితీ గల దేవుడు. కావున మీ అద్భుతాన్ని ఎదురుచూస్తూ దేవుని సమూహంలో వేచి ఉండండి. దేవుడు పెద్ద కార్యాలను చేస్తారు. మీకు తెలిసిన మీ యొక్క మిత్రులు, బంధువులు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే, సమస్యల మధ్యలో ఉన్నారంటే వాళ్ళకి మీరు వెంటనే ఈ అద్భుత మహోత్సవం గురించి తెలియజేసి వారిని చూసే విధంగా మీరు ఉత్సాహపరచండి. మీకు ఏదైనా ముఖ్యమైన ప్రార్థనా అవసరతలు ఉన్నాయంటే వెంటనే మీరు మాకు తెలియజేయవచ్చు. మీ యొక్క టెలిఫోన్ ద్వారాను మాకు మీరు తెలియజేయవచ్చు. మా ఫోన్ నెంబర్లని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 04639353535 04639220000. ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు. ఈమెయిల్ ద్వారాను అక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వబడి ఉంది, goodnews@jesusredeems.org. ఈమెయిల్ ద్వారాను మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు. లేదా వాట్సాప్ నెంబర్ 9481875315. ఈ వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలను మీరు తెలియజేయవచ్చు. ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రసన్నతలోనికి మనం రాబోతున్నాం. కుటుంబంలో అందరూ దేవుని ప్రసన్నతలో ఉండండి. లేఖన పుస్తకంతో కూర్చోండి. దేవుడు మీతో మాట్లాడి మీకు అద్భుతాన్ని చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. మనం యెహోవా యొక్క సువార్తలోనికి మిగతా భాగాల్లోనికి వెళ్లే ముందుగా మనం దేవుణ్ణి స్తుతించి పాడి మనం దేవుణ్ణి మహిమపరచబోతున్నాం. హల్లెలూయా.
లోకరక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామంలో ఈ అద్భుతాల పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఒక గొప్ప రోజు, ఈరోజు ఒక మంచి రోజు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఈరోజు ఒక గొప్ప అద్భుతాలు, గొప్ప మార్పును ఆయన కలిగించబోతున్నాడు. అందరికీ తెలిసిన ఒక పాటను ఇప్పుడు మనం పాడబోతున్నాం. జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రము, జీవమిచ్చిన యేసు రాజుకు జీవితమంతా స్తోత్రము. గట్టిగా చప్పట్లు కొట్టి మనం పాడే సమయంలో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దాన్ని మీరు చూడబోతున్నారు విశ్వాసముతో. థ్యాంక్ యూ లార్డ్. నీతి కరముచే తాకి నడుపును, దేవుడే మన బలం, దేనికి భయపడం. గట్టిగా జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నీతి కరముచే తాకి నడుపునో, నీతి కరముచే తాకి నడుపునో. దేవుడే మన బలం, దేనికి భయపడం. దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి, అద్భుత దేవుడు, సృష్టికారకుడు, యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు, ఆయన జయించును. ఆమేన్. yes లార్డ్. ఆయనే అద్భుతం చెయ్యు దేవుడు, ఆయనే మన సృష్టికారకుడు, యుద్ధములో ఆయన ప్రవీణుడు, రక్షకుడు, ఆయన జయించును. అద్భుత దేవుడు, సృష్టికారకుడు, అద్భుత దేవుడు, సృష్టికారకుడు, యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు, జయించును. ఆ యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు, జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి, నిజమైన దేవుడు, సత్యవంతుడు, కాపాడువాడు, ఆయన కునుగడు, ఆయన నిద్రించడు. ఆమేన్. ఆయనే యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు. yes లార్డ్. మనల్ని కాపాడువాడు. నిజమైన దేవుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, కాపాడువాడు, కునుగడు, నిద్రించడు. ఆ కాపాడువాడు, కునుగడు, నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు
జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు జయమును ఇవ్వబోతున్నాడు. ఆయన మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయు దేవుడు. ఇంకొక పాటను మనం పాడి దేవుని స్తుతించబోతున్నాం. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, నేడే చేయును. అద్భుతాల కొరకు వేచి ఉన్నారా? ఈరోజు మీ జీవితంలో దేవుని అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతున్నారు. నాతో కలిసి ఈ పాటను పాడి కుంటి చెవిటి మూడవారిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప స్వస్థతను కలుగ చేయబోతున్నాడు. వ్యాధి నుండి విడుదలను యేసయ్య ఇచ్చును, దురాత్మల నుండి విడుదలను యేసు ఇచ్చును. ఆటంకమైన కార్యమును ఆయన నెరవేర్చును. అడ్డులన్నీ తొలగించి నిన్ను ఆనందపరచును. విశ్వాసముతో కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు, కుమారుడా కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు, కుమార్తె. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, నేడే చేయును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఇప్పుడే చేయును. కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు, కుమారుడా కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు, కుమార్తె. కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు, కుమారుడా కృంగి ఉన్న కుమారి కలత చెందకు, కుమారి. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, నేడే చేయును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఇప్పుడే చేయును. వ్యాధి నుండి విడుదలను యేసు ఇచ్చును, దురాత్మ నుండి విడుదలను యేసు ఇచ్చును. వ్యాధి నుండి విడుదలను యేసు ఇచ్చును, బాధ నుండి విడుదలను యేసు ఇచ్చును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం, అద్భుతం చేయును యేసయ్యా, నేడే చేయును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఇప్పుడే చేయును. విశ్వాసముతో ఆటంకమైన కార్యములను నెరవేర్చును. అడ్డులన్నీ తొలగించి నిన్ను ఆనందపరచును. నీ జీవితంలో ఆటంకమైన కార్యాలని దేవుడు ఈరోజు నెరవేర్చబోతున్నాడు. విశ్వాసముతో దేవుని మహిమపరచు. ఎస్, అడ్డులన్నీ తొలగించి నీ జీవితంలో గొప్ప ఆనందము దేవుడు కలిగించబోతున్నాడు. ఆటంకమైన కార్యమును నెరవేర్చును, అడ్డులన్నీ తొలగించి ఆనందపరచును. ఆటంకమైన కార్యమును నెరవేర్చును, అడ్డులన్నీ తొలగించి ఆనందపరచును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఈరోజు చేయును. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఇప్పుడే చేయును. గట్టిగా స్వరమెత్తి గుడ్డి చెవిటి కుంటి వారికి అద్భుతం చేసెను. నమ్మి వచ్చిన నీకు యేసు ఈరోజే అద్భుతం చేయును. విశ్వాసముతో కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ వ్యాధులు, నీ రోగాలు, జబ్బులు అన్నీ ఈరోజే తొలగబోతుంది. గుడ్డి చెవిటి కుంటి వారికి అద్భుతం చేసెను. నమ్మి వచ్చిన నీకు యేసు అద్భుతం చేయును. గుడ్డి చెవిటి కుంటి వారికి అద్భుతం చేసెను.
నమ్మి వచ్చిన నీకు యేసు అద్భుతం చెయ్యును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం చెయ్యును, అద్భుతం చెయ్యును యేసయ్యా, ఇప్పుడే చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం చెయ్యును, అద్భుతం చెయ్యును యేసయ్యా, నేడే చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం చెయ్యును, అద్భుతం చెయ్యును యేసయ్యా, నేడే చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం, ఎస్, అద్భుతం చెయ్యును యేసయ్యా, ఈరోజే చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, నీకు చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, ఇప్పుడే చేయును. విశ్వాసముతో మన యొక్క హస్తాలు పైకెత్తి, యేసయ్యా నీవు అద్భుతాలు చేయు దేవుడు, అద్భుతాల కొరకు నేను వేచి ఉన్నాను తండ్రి. నీ అద్భుత కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించండి. ఈరోజే ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమును నేను చూడడానికి కృప చూపండి. నీ చేతిలో నన్ను అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాము. ఈరోజే ఒక అద్భుతాన్ని, గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి పాటల ద్వారా విశ్వాస ప్రకటనని మనం చేశాం. 2 కార్యాలను మనం ప్రకటించాలి. ఒకటి, యేసు ఆయన గొప్పవారు. మీలో ఎంతమంది ఈ పదాన్ని ఉచ్చరించారో, దేవుడు ఈరోజు ఒకరుగా గొప్ప అద్భుతాలను మీ జీవితాల్లో ఆయన చేయబోతున్నారు. మీ సమస్యల కన్నా ఆయన గొప్పవారు, మీ వ్యాధుల కన్నా ఆయన గొప్పవారు, మీకు విరోధంగా వచ్చినటువంటి దుష్ట అపవాది కన్నా కూడా యేసు గొప్పవారు. ఆయన ఒక్కరుగా గొప్ప అద్భుతాలను చేసే దేవుడు. ఆయన ముందు మీ సమస్యలన్నీ ఎంతమాత్రం. దీనినే మీరు మీ మనస్సులో విశ్వాస ప్రకటనగా చెబుతూనే ఉండండి. గొప్ప అద్భుతాలను మీకు చేసి దేవుడు మిమ్మల్ని సంతోషపరచబోతున్నారు. మనము గెలుస్తాం. ఆ విధంగా మీరు విశ్వాస ప్రకటన చేశారు. ఖచ్చితంగా గెలుస్తారు. కారణం, ఈరోజే మీరు యుద్ధం చేసి జయించాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితమే కల్వారి శిలువలో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి అపవాది తలను యేసు అప్పుడే తొక్కివేశారు. ఆయన జయించారు. యేసు జయించినందువల్ల మనము జయిస్తాం. జయించేశాం. ఈరోజు మనం ఏం చెయ్యాలి? విశ్వాసముతో ఆ జయాన్ని సొంతం చేసుకోవాలి. అంతే. మీరు కష్టపడాల్సిన పనేమీ లేదు. యేసు అని ఆయన్ని మీరు పిలిచారంటే ఆ అపవాదిని మీరు జయించవచ్చు. అపవాదిని జయిస్తే వ్యాధి మాయమవుద్ది, పాపం మాయమవుద్ది, పోరాటాలు మాయమవుతాయి, మీ దుఃఖాలన్నీ సంతోషంగా మారతాయి. ఎలా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే, లెక్కలేని అద్భుతాలని పరిచర్య మార్గంలో చూశాం. ఆ యేసు అనే నామాన్ని చెప్పి పిలిచినప్పుడు, ఆ యేసు రక్తాన్ని ఉచ్చరించినప్పుడు ఎంతోమందికి యేసుక్రీస్తు అద్భుతాలను చేయడం చూడగలుగుతున్నాం. కావున యెహోవా పిల్లలారా, దేవుని వద్ద నుంచి అద్భుతాలను పొందడం అనేది కఠినమైన కార్యమే కాదు. యేసు గొప్పవారు అనే ఒక విశ్వాసం, యేసు తమ యొక్క రక్తము చేత ముందే జయించేశారు, నేను జయిస్తాను అన్న విశ్వాసము ఉంటే చాలు. ఈరోజు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తారు. ఈరోజు మీరు జయాన్ని పొందుతారు. పరిచర్య మార్గంలో ఎన్నో సాక్ష్యాలను చూశాము. కానీ కొన్ని సాక్ష్యాలు మనం మర్చిపోలేము. ఒకసారి దేవుని గూడారంలో జరిగిన ఒక స్వస్థతనిచ్చే కూటంలో దేవుడు చేసిన అద్భుతం నాకు గుర్తొస్తుంది. ఒక మంచి సహోదరి సాక్ష్యం చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీద ఆవిడికి మైకు పెట్టబడింది. మైకులో ఆవిడ పొందిన అద్భుతాన్ని చెప్పలేదు. ఆమె పొట్టని తడుముతుంది, అక్కడ తడుముతుంది, ఇక్కడ తడుముతుంది, అలా తడుముతూనే ఉంది. అప్పుడు నేను అడిగాను, ఏంటి సిస్టర్ పొట్టని తడుముతూ ఉన్నారు అని అడిగినప్పుడు ఆమె చెప్పారు, నేను చెన్నై పట్టణం నుంచి వస్తున్నాను బ్రదర్. నేను వచ్చేటప్పుడు 9 నెలల నిండు గర్భిణిలాగా నేను వచ్చా ఈ మీటింగ్కి వచ్చే ముందు. కానీ ఇప్పుడు చూడండి, నా పొట్ట అలాగే ఫ్లాట్ అయిపోయింది. ఆ గర్భిణిలా ఉన్న ఆ రూపమే నాకు లేదు. ఎందుకు మీకు అలా ఉంది అంటే, డాక్టర్లు పరీక్షించి చెప్పారు, ఒక పెద్ద గెడ్డ మీ పొట్టలో ఉంది, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అన్నారు.
ఈరోజు ఈ మీటింగ్లో నేను కలుసుకొని ప్రార్థన చేశా. ఆ ప్రార్థన సమయంలో ఆ గెడ్డ ఉన్న ప్రదేశమే తెలియకుండా పోయింది. నిండు గర్భిణిలా ఉన్న నేను నా పొట్ట ఇప్పుడు నార్మల్గా మారిపోయింది అని ఆశ్చర్యంగా ఆమె పంచుకున్నారు. ఇదే యేసు అద్భుతం చేసేవారు, ఒకరుగా పెద్ద అద్భుతాలను చేసేవారు. అది మాత్రం కాదు, ఆ సహోదరి చేసిన ఇంకో కార్యం ఏంటో తెలుసా? ఆ రోజే చెన్నైకి వెంటనే బయలుదేరి వెళ్లి ఏ ఆసుపత్రిలో ఆమెకు గెడ్డ ఉందని చెప్పారో అక్కడికి వెళ్లి మళ్లీ చెక్ చేసుకొని ఏ డాక్టర్ అయితే గెడ్డ ఉందని చెప్పారో వారే నీకు ఏమీ లేదు ఆ విధంగా చెప్పేలాగా రిపోర్ట్ని ఆమె తీసుకొని వెంటనే టెలిఫోను ద్వారా మమ్మల్ని సంప్రదించి ఆ అద్భుతాన్ని తెలియజేశారు. ఎందుకు నేను చెబుతున్నానంటే, మన దేవుడు సర్వశక్తి గలవారు. యేసు అనే నామానికి ముందు ఏ వ్యాధి నిలబడలేదు, ఆ రక్తానికి ముందు ఏ అపవాది నిలబడలేడు. కావున ఈరోజు రాత్రి మీకు ఒక అద్భుతాల రాత్రి. మీ అద్భుతాలను ఎదురు చూడండి. మీ విశ్వాసము బలపడే విధంగానే ప్రతి అద్భుత మహోత్సవంలోనూ కొన్ని సాక్ష్యాలను మీ మధ్య మేము ఉంచుతున్నాం. ఇప్పుడు ఒక 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతున్నారు. అందులో 2 సాక్ష్యాలు మనకి నేరుగానే వచ్చారు. ముందుగా వీడియోలో ఆ సాక్ష్యాన్ని చూసిన తర్వాత నేరుగా వాళ్ళు కూడా తాము పొందిన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. ముందుగా ఒక సహోదరుడు, చెంగల్పట్టుకు చెందిన ఒక సహోదరుడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టని ఆ సహోదరుడు, నారాయణన్ అనేది అతని పేరు. ఎన్నో సంవత్సరాలుగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ ఆ సహోదరుడు ఇదే విధంగా ఒక ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడు 1 సెకండ్లో వారికి విడుదల ఇచ్చారు. ఆ వీడియోని ఇప్పుడు మీరు ముందుగా చూస్తారు. చూడండి. మీకు కూడా ఇటువంటి ఒక బంధకాలకు మధ్యలో, సమస్యలకు మధ్యలో ఉంటే మిమ్మల్ని దేవుడు విడిపిస్తారు. ఇప్పుడు సహోదరుడు నారాయణన్ సాక్ష్యాన్ని మనం చూద్దాము. నా పేరు నారాయణ, చెంగల్పట్టు జిల్లా ఓఎంఆర్ రోడ్డు, యాకాటూరు గ్రామంలో ఉన్నాను. నాకు 2 ఆడపిల్లలు. నేను ఈబీలో ఎల్ఐగా పనిచేశాను. నాకు 32 సంవత్సరాలుగా తాగుడు అలవాటు ఉంది. ఒక రోజుకు ఒక హాఫ్ తాగుతా. మా ఆయన తాగి వస్తారు. వచ్చేటప్పుడే ఆ వాసన రాకుండా ఉండటానికి ఆయన జెండు బాం రాసుకుని వస్తారు. అలా అయితే ఆ వాసన రాకుండా ఉంటుంది కదా. వచ్చినప్పుడే నేను అడుగుతాను, ఏంటండి తాగి వచ్చారా, ఎందుకు అలా తాగి వచ్చారనంటే నన్ను కొడతారు. గొడవ పడతాము, తర్వాత తిడతారు కూడా ఆయన నన్ను. తాగకుండా ఉండలేను. చేతులు వణుకుతాయి, తలనొప్పి వస్తుంది, నిద్ర రాదు. నిద్ర లేక లేచిపోయి కూర్చుంటాను. అది తాగితేనే నిద్ర వస్తుంది. కాస్త భోంచేస్తాను. ఇవాళ తాగకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే వైన్ షాప్ వచ్చేటప్పటికి నువ్వు రా, నన్ను పిలుస్తూ ఉంటుంది. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఒక చిన్నది వేసి వెళ్దాంలే. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిన్నది మనకేం సరిపోతుంది, ఒక క్వార్టర్ వేద్దాము. అలాగనే ఆ క్వార్టర్ తాగి అక్కడ పడేసి మెల్లిగా ఇంటికి నడుచుకుంటూ వస్తా. ప్రతిరోజు నేను ఇంట్లోని ఏడుస్తూనే ఉంటాను. ఏ రోజు గొడవైనా నేను అలాగే ఏడుస్తూనే ఉంటాను, కన్నీళ్లు కారుస్తూనే ఉంటాను. తాగొచ్చానంటే నాకు నా భార్యకి ఇంకా గొడవ అవుద్ది. ఆ గొడవలో ఆవిడ నేను కొడతా. ఆవిడ్ని కొట్టానని నా పిల్లలు వచ్చి అడుగుతారు. పిల్లల్ని కొడతా. కొట్టాక నడి వీధి మీద పరిగెత్తాలి. తరుగుతూ పరిగెడతా, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడతా. తాగుడు అలవాటు ఒకవైపు, అంతేకాక 42 సంవత్సరాలుగా నేను పొగ తాగేవాడిని. వీడిల్లో నేను ఇక రకరకాలు తాగేవాడిని. దానికి అంతే లేదు. అలా తాగి తాగి ఇవి అయిపోయిన తర్వాత రకరకాలైన బీడీల్ని నేను కాల్చేవాడిని. ఈ బీడీల్లో ఎన్ని రకాలున్నాయో అన్నీ తాగాను. ఒక కట్ట కొనుక్కుంటా. డబ్బులు ఎక్కువ. అవును 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 అవును. ఇప్పుడు నేను లాస్ట్గా సిగరెట్లు కాల్చా. అలా వెళ్తే సిగరెట్, టీ కొట్టుకు వెళ్తే సిగరెట్, తిన్న వెంటనే సిగరెట్, తినడానికి ముందు సిగరెట్, చేతులు కడుక్కున్న వెంటనే సిగరెట్. ఆ సిగరెట్ లేకపోతే నేనేమి చేయలేను. ఇలాగే 32 సంవత్సరాల నుంచి ఇలాగే పని చేస్తూనే ఉన్నారు. ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో మోహనయ్య మాట్లాడేటప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను. ఆయన చెప్పారు, మీ భర్త తాగి వస్తే, మోహన్ సార్ నాతో చెప్పారు, మీ భర్త ఇంటికి తాగి వస్తే అతనికి నీళ్లు ఇవ్వండి చెప్పారు. ఆయన పని ఎలా ఉంది అలా అని క్వశ్చన్లు అడగమని చెప్పారు. మీరు అడిగేటప్పుడు మీరు మందు తాగారా అలాంటి ప్రశ్నలు మాత్రం అడగద్దని చెప్పారు. యేసు ప్రభు ముట్టుకోరు. మీరు ఇలాగే ఉంటే ఆయన ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా ఆయన్ని దేవుడు క్షమిస్తారు. మీరు అప్పగించి ప్రార్థన చేయమని ఆయన చెప్పారు. అప్పుడు ఆవారం నుంచే అప్పగించి, యేసు ప్రభు నేను గొడవలు పెట్టుకోను, నేను అప్పగించి కన్నీళ్లతో ప్రార్థన చేసి నన్ను మందు గుర్తు రాకూడదని, ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు మీరు రెండని నేను ప్రార్థన చేశాను. తర్వాత ఆయన తాగి వచ్చినా కూడా నేను ఆయనతో గొడవ పట్టుకోను, అలాగే నేను మాట్లాడి ఊరుకుంటాను. ఇలా ఉన్నప్పుడు 2021-22వ సంవత్సరంలో మా భార్య నన్ను తెరచిన ద్వారం ప్రార్థనకి తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళినా నేను కూర్చోలేను.
అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, నన్నేమో లెగు లెగు అని ఒక శబ్దం. నేను లేచి వెనకాల ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ లోంచి బయటికి వెళ్ళి అక్కడ ఒక చిన్న కొట్టు ఉంది, అక్కడికి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చి తైలం రుద్దుకొని వచ్చేస్తా. నా భార్య వెతికేవారు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నాననేవాడిని. ఇలా ఉన్నప్పుడు 2022లో ఆగస్ట్ నెలలో తెరిచిన ద్వారం ప్రార్థనకి వెళ్ళాము. అప్పుడు ఆ ప్రార్థన 3 గంటలకి అయింది. తిరిగి మేము 7 గంటలకి వెళ్ళాము. అప్పుడు ఆ చోట మోహన్ అన్నయ్య ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చేస్తున్నారు. ఆ ప్రార్థనలో మేము కలుసుకున్నాము. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం పూర్తయిన వెంటనే మోహన్ సి అన్నగారు అందరి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేశారు. అప్పుడు నేను వెళ్లి నిలబడ్డాను, నాకు ప్రార్థన చేయమన్నా. నాకు పొగ తాగే అలవాటు, తాగుడు అలవాటు ఉంది, అది నన్ను వదిలి పోవాలయ్యా అని అడిగా. అయ్యగారు నా తల మీద చేయి పెట్టి పొగ తాగే అలవాటు, తాగే అలవాటు పోవాలని ప్రార్థన చేశారు. నేను అప్పగించి ప్రార్థన చేశాను. ప్రార్థన అయ్యాక నేను ఇంటికి వచ్చా. ఆ తర్వాత తాగే ఆలోచన, పొగ తాగే ఆలోచన నాకు రాలేదు. మా ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. మా 2 అమ్మాయిలు కూడా నాన్నగారు ఏంటి సిగరెటే కాల్చట్లేదు, తాగుడు కూడా లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. వైన్ షాప్ దారిలోనే వచ్చాను కానీ తాగే ఆ ఆలోచన నాకు రాలేదు. ముందంతా కుటుంబ ప్రార్థనకి పిలిస్తే వచ్చేవారే కాదు, గొడవ చేసేవారు. మమ్మల్ని ప్రార్థన చేయించేవారు కాదు, మాతోని గొడవ పెట్టేవారు. ఇప్పుడు నాకు ఈ విడుదల దొరికిన తర్వాత కుటుంబంతో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. 2 డప్పులు కొనుక్కొచ్చా, వాటిని నేను వాయిస్తూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నాకన్నా ముందే ఆయనే త్వరగా వెళ్ళిపోతున్నారు. సభలో ఆరాధనకి ఉదయం 7 గంటలకే వెళ్ళిపోయేవారు. ఆ సహోదరుడు నారాయణ్ మా చర్చికి వచ్చేవారే. ఆయన చాలా మారారు. కరెక్ట్గా టైంకి చర్చికి వస్తారు, ప్రేయర్ చేస్తారు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం, ఆయనలో చాలా మంచి మార్పులు కూడా వచ్చాయి. నా ఫ్రెండ్స్ ఎవరు నాకు ఫోన్ చేయట్లేదు. నేనే ఫోన్ చేసి అడిగినా, నీకెందుకు మేము ఫోన్ చేయాలి, సరదాగా నువ్వు అసలు తాగడానికి రావట్లేదు, సపోజ్ వచ్చినా కూడా చర్చి విషయాలు మాట్లాడతావు, ఇంకెందుకు నేను నీకు ఫోన్ చేయాలంటున్నారు. ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది, ఎలాంటి గొడవలు లేకుండా. 42 సంవత్సరాల పొగ అలవాటు నుంచి 32 సంవత్సరాల తాగుడు అలవాటుకి విడుదలొచ్చిన యేసు ప్రభుకి కోట్లాది కృతజ్ఞతలు. ఎంత ఆశ్చర్యమైన దేవుడో చూశారా? వారు సంతోషంగా మన ముందుకి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు వీళ్ళు నేను కలిశాను. చాలా సంతోషం. నన్ను చూసిన వెంటనే వాళ్ళు ముందు చెప్పిన ఒక కార్యము, భార్యను చూపించి ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నారు బ్రదర్, ఇప్పుడే నా కుటుంబం సంతోషంగా ఉందని ఆయనే చెప్పారు. ఆ విధంగా దేవుడు ఆ కుటుంబంలో అంత సంతోషాన్ని ఆజ్ఞాపించారు. అవునండి. మీ పేరు నారాయణన్. నారాయణ. సరే, ఎలా మీరు యేసు ప్రభుని తెలుసుకున్నారు? అయ్యా, అది నేను లాక్డౌన్ లో అయ్యగారు మాట్లాడడం విన్నాను. అది చూసినప్పుడే దేవుని నమ్మారా? అంటే మా ఇంట్లో చెప్పేవారు, నువ్వు ఇలా చేసావంటే యేసు ప్రభు నిన్ను కొడతాడు అన్నారు, అప్పుడే నువ్వు బాగుపడతావు అన్నారు. ఎన్ని సంవత్సరాలుగా దానికి బానిసయ్యారు? 42 సంవత్సరాలుగా. 42 సంవత్సరాలు. మీరు చెప్పినట్టుగా మీరు రకరకాలైన బ్రాండ్లు అన్నమాట. లాస్ట్ గా ఏమో సిగరెట్ అండి. తాగుడు అలవాటికి ఎన్నాళ్ళుగా? దానికి ఒక 32 సంవత్సరాలు అండి. 32 సంవత్సరాలు. బీర్లో స్టార్ట్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా ప్రారంభించి ఫ్రెండ్స్ వల్ల తాగడం మొదలు పెట్టాను. ఓ, తప్పుడు స్నేహితుల వల్ల మీరు దానికి బానిసయ్యారు. సరే, అది వదిలేయాలని మీరు అనుకున్నారా? వదిలేయాలని అనుకుంటాను. న్యూ ఇయర్ వస్తుంది, ఇప్పటితో దీన్ని వదిలేయాలి ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అప్పుడే 2 ఫుల్ తాగుతాను, కానీ వదలలేకపోయా. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఒక్క రోజులోనే విడుదల. అవునండి, ఒక రోజులోనే విడుదల. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యాయి. ఆ ఆలోచన నేను వాసన కూడా నచ్చట్లేదన్నమాట. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మార్చారండి. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాను సార్. చాలా బాధపడ్డారన్నమాట. డైలీ కొడతారా? ప్రతిరోజు సమస్య ఎక్కువగానే ఉండేది, గొడవలు లేని రోజు. ఎలా ఉన్నారు? ఈ రోజు సంతోషంగా ఉన్నారు. మీకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన యెహోవా పిల్లలారా, చూడండి ఎంత గొప్ప సంతోషం. ఆయన వదిలేయాలని ఆశ ఉంది, కానీ వదలలేపోయారు. ఇదే పాపం యొక్క ఘోరత్వం. కారణం దానికి వెనకాల ఉన్నది ఒక అపవాది. ఆయన చెప్పాడు చూడండి, ఆ మద్యపానం షాప్ పక్కన వెళ్ళినప్పుడు వచ్చే అని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఆ దుష్ట ఆత్మ ఇచ్చే ప్రేరేపణ. వాళ్ళు వదలాలి అనుకున్నా వదలలేపోయారు. కానీ 42 సంవత్సరాలుగా వదలలేకపోయినా ఆ అలవాటుని, 32 సంవత్సరాలుగా వదల్లేని తాగుడు అలవాటుని ఒక్క క్షణంలో దేవుడు విడిపించారు. అదే యేసు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉన్నారు. వారిలో సంతోషం, వారి కుటుంబంలో సంతోషం,
అన్నిటికీ మించి పరలోకంలో వారి నిమిత్తము ఎంతో సంతోషం. ఈ సహోదరుడికి విడుదల ఇచ్చిన దేవుడు మీకు ఖచ్చితంగా విడుదల ఇస్తారు. గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అందువల్ల మీరు దిగులు పడకండి. సహోదరులు వేదనతో ఉన్నారా మీ భర్తల గురించి లేదా పిల్లల గురించి కలత చెందకండి. మీకు దేవుడు విడుదల ఇచ్చి మీ కుటుంబంలోనూ గొప్ప సంతోషాన్ని దేవుడు ఖచ్చితంగా ఏర్పరుస్తారు. ఇంకొక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. శివగంగ జిల్లాకి చెందిన సహోదరి మంజుల పిల్లలతో పాటు వచ్చారు. ముందుగా ఆ కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లని మనం వీడియోలో చూడబోతున్నాం. ఆ తరువాత వారు మన ముందుకి వస్తారు. సహోదరి మంజుల ఆమె కుటుంబానికి దేవుడు చేసిన అద్భుతాన్ని చూడండి. నా పేరు మంజుల. నేను మా ఆయన సభ పరిచర్య చేసుకుంటాం. నాకు 3 పిల్లలున్నారు. మేము శివగంగ జిల్లాలో పూవంతి గ్రామంలో ఉన్నాము. నాకు 3 పిల్లలు. 3వ అబ్బాయి పేరు సోల్విన్. వాడికి 5 సంవత్సరాలున్నప్పుడు నడుంతో అయిన కుడివైపున గెడ్డ వచ్చింది. ఒక 6 నెలల తర్వాత ఆ గడ్డ ఇంకా పెద్దదయ్యింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లాం. స్కాన్ చేసి చూశారు. అక్కడ ఎక్స్ట్రా ఒక ఎముక పెరుగుతుంది. మీరు ఆపరేషన్ చేయించాలని చెప్పారు. ఆ ఆపరేషన్ ఇప్పుడు చెయ్యకూడదు, 15 సంవత్సరాల తర్వాత చెయ్యాలి. అలా చేసినా కూడా మళ్లీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అలా అని చెప్పారు. ప్రతిరోజు పిల్లోని స్కూల్కి పంపించినప్పుడు షర్ట్ వేసుకున్నప్పుడు అది కట్టిని చూసినప్పుడే నాకు ఏడుపు వచ్చేసేది. గడ్డ వల్ల చాలా కష్టపడ్డాడు తమ్ముడు. నేను వాడు ఒకే స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు టీచర్లంతా అడుగుతారు, ఎందుకురా నడుము దగ్గర ఇలా ఉన్నాయి? అది చిన్న వయసు నుంచి ఉందని చెప్పాను. స్కూల్లో క్లాస్ లో ఉన్నప్పుడు నాకు చాలా నొప్పి వస్తూనే ఉంటుంది. నేను ఏడుస్తూనే ఉంటాను. మేడం అడుగుతారు కూడా. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసినప్పుడే ఆ గెడ్డని చూసినప్పుడే నాకు ఏడుపు వస్తుంది. ఆ బాధే ఏంటి ఇలా ఉంది, చాలా పెద్దదైపోతుంది. ఇదేమవుతుందో, ఇది ఎలా నయమవుతుందో తెలియదే. వీడికి ఏదైనా సమస్య వస్తుందేమో, వీడి చదువు ఏమవుతుందో అలాంటిదే ఆలోచించేదాన్ని. చెప్పాలంటే అది క్యాన్సర్ అవుతుందేమో అని అనుకునేదాన్ని. ఇంట్లో ఆడుకునేటప్పుడు రమ్మంటే వాడి నొప్పిగా ఉంది అనేవాడు. నాకు చాలా బాధగానేది. హోంవర్క్ చేసేటప్పుడు కూడా అమ్మా నేను రాయలేకపోతున్నాను, నొప్పొస్తుందంటే నేనే రాసేదాన్ని. నొప్పుందని చెప్పేవాడు. సరిగ్గా నిద్రపోలేడు. బామ్మ ఏమైంది, ఈ గడ్డ పెరుగుతూనే ఉందనేవాడు. నాకు ఈ గడ్డ వల్ల నేను బరువులు ఎత్తలేను, ఏమీ చేయలేకపోయేవాణ్ణి. నేను నిద్రపోలేను. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తూ ఉండేవారు. నువ్వు పెద్దోడు అయితే కర్ర పట్టుకునే నడుస్తావు అనేవారు. దాని తర్వాత మా అమ్మ దగ్గర నేను రోజు ఏడుస్తూనే ఉండేవాణ్ణి. ఇది ఎప్పుడమ్మా సరి అవుతుందని నా అమ్మని అడిగేవాణ్ణి, ఏడ్చేవాణ్ణి. పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు, వీడికెందుకు ఈ సమస్య అని బాధగా ఉండేది. నిద్రపోయేదని కాదు, ఏడుస్తూనే ఉండేదాన్ని. మా అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ చెట్టు వేసుకునేటప్పుడు అప్పుడు తెలిసేది ఆ గడ్డ పెద్దగా ఉండేది. పక్కనున్న వాళ్ళు, ఏంటి ఈ గడ్డ ఇంత పెద్దగా ఉంది, ఇది చూపించలేదా? ఇలాంటిదే ఇక్కడ ఒక అమ్మాయికి ఉంది, ఇలాగే ఎముక పెరుగుతుందని చెప్పారు. చివరికి అది పెద్దదయ్యి గూనె అయ్యి ఆ అమ్మాయి వంగే నడుస్తుంది అలా అని చెప్పి నన్ను చాలా భయపెట్టారు. ఆ గడ్డ సైజు పెరిగిపోయింది. దీనికి వేరే దారి లేదా, ఇది ఇంకా నయం కాదా అని నాకు ఏడుపొచ్చేది. ఈ 5 సంవత్సరాలుగా మా అబ్బాయి పడుతున్న కష్టమైన పరిస్థితుల్లో 2022లో ఆగస్టు నెలలో ఈ కార్యక్రమాన్ని చూశాము. ప్రార్థన సమయంలో ఆ వ్యాధిగ్రస్తుల గురించి ఆయన ప్రార్థన చేసేవారు. అప్పుడు స్పెషల్గా ఆ రోజు ఎక్స్ట్రా గ్రోత్ ఉన్న వాళ్ళు అక్కడ చెయ్యి పెట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు మారుస్తారు అని చెప్పారు. అన్నయ్య భారంతో ప్రార్థన చేశారు. నేను కూడా, దేవుడా మీరే నా కొడుకుకి అద్భుతం చేసి తీరాలి, మీరే నా కొడుకు ఇటు డాక్టర్ అని చెప్పి నేను కన్నీళ్లతో చాలా విశ్వాసంతో ప్రార్థన చేసి భారంతో ప్రార్థన చేశాను. తర్వాత రోజు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. కానీ మొదటి రోజు వెళ్ళాడు, రెండో రోజుకి వెళ్ళినా కట్టి ఉంది. మూడో రోజు ఆ స్కూల్ నుంచి వచ్చి ఆ షర్ట్ తీసినప్పుడు గడ్డ ఆ సైడ్ లేదు. దూరం నుంచి ఇలా కనిపిస్తుందని పక్కకు వెళ్ళి ముందు చూసాను, లేదు. తర్వాత తాకాను, అక్కడ కూడా లేదు. ఆ గడ్డ లేదు. తర్వాత చాలా సంతోషం అనిపించింది. నాకు ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అద్దంలో చూసాము. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయిందని అడిగాడు. దేవుడు అద్భుతం చేశారు, దేవుడు సరి చేశారు, దేవుడే నయం చేశారు అలా చెప్పిన వెంటనే వాడికి ఒక సంతోషం, కుటుంబంలో సంతోషం. వాళ్ళ నాన్న చూసిన వెంటనే ఆయనకే ఆశ్చర్యం. ఆ రోజు మేమందరం సంతోషపడ్డాం. వెంటనే తర్వాత రోజు వాడు స్కూల్కి వెళ్ళి అందరితోని వాడు చెప్పాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎలా నయమైంది అని అడిగారు. నాకు యేసు ప్రభువే నయం చేశాడని అందరితోని చెప్పాడు. పాస్టర్ అయ్యే ప్రార్థన చేశారు. గెడ్డ ఎలా మాయమైందో తెలియలేదు, యేసయ్య తాకి నయం చేశారని అన్నారు. ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య లేదు. నేను బాగా ఆడుకుంటున్నాను. నేను ఎలా పడుకున్నా నాకు నొప్పి లేదు. నేను వెయిట్లు కూడా బాగా ఎత్తుతున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది. వాడికి నయమయ్యి 2 సంవత్సరాలైంది. ఇప్పుడు దాని గుర్తులు కూడా అక్కడ లేవు. నయమైన తర్వాత వాడు ఆశ్చర్యంగా
యేసు ప్రభువే నాకు సుఖాన్నిచ్చారని చెప్తున్నాడు. యేసు ప్రభుని నమ్మితే అలాంటి సుఖం దొరుకుతుందని అడిగారు. యేసు ప్రభు నన్ను బాగా నయం చేశారు. నేను సంతోషంగా ఉన్నాను. నా కొడుకు జీవితంలో ప్రకృతికి మించిన విధంగా అద్భుతం చేసిన యేసు ప్రభుకి నా ధన్యవాదాలు. ఎంత గొప్ప సంతోషమో చూడండి. వారి నోటి నుండి వచ్చిన మాట ప్రకృతికి మించిన ఒక అద్భుతం. అదే యేసు చేసే అద్భుతం. వారు ఇప్పుడు మన ముందుకొచ్చారు. సిస్టర్, ఎవరికి ఆ సమస్య? ఈ అబ్బాయికా? రండి. మీ పేరేంటి? సోల్విన్. సోల్విన్. ఆత్మ ఆదాయం చేశారా? వెరీ గుడ్. ఎంతకాలంగా గెడ్డ ఉంది? 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా. 5 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయ్యింది. ఎటువైపు? కుడివైపు. కుడివైపు. షోల్డర్. నేను అది చేయి పెట్టుకున్న ఉసిరికాయ సైజు. స్థలంలోనా? ఇంత పెద్దగా ఉండేది. అలాగే పెరుగుతూనే ఉంది. సరే, డాక్టర్స్ ఏం షర్ట్ వేసుకున్నా చెప్పారు? కూడా బాగా తెలిసేది. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాలన్నారు. ఓ, అలా ఆపరేషన్ చేసినా కూడా వేరే ఏదైనా సమస్య వస్తుందని చెప్పారు కూడా. క్యాన్సర్ కూడా రావచ్చనన్నారు. దేవుడా, మీరు ఆపరేషనే లేకుండా ఆయనకి సుఖాన్ని ఇవ్వండి అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ఆయన చాలా పెద్ద అద్భుతం చేశారు. ఆపరేషనే లేకుండా ఈ స్వస్థతని ఇచ్చారు. ఆ రోజే ప్రార్థిద్దాం రండి ప్రోగ్రామ్ చూసారా? లేదు, మేము ముందు నుంచే ముందే చూస్తూనే చూశారు. ఉన్నాము. ఆ రోజు ఎక్స్ట్రా గ్రోత్ కోసమే స్పెసిఫిక్ గా ప్రార్థన చేశారు. సరే సరే. అవును, ఆ రోజు మేము అక్కడ చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. 3 రోజుల తర్వాత మేము చూసాం. ఆ రోజు ఉంది. తర్వాత 3 రోజుల తర్వాత అది లేదు, మాయమైంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఇప్పుడు 3 సంవత్సరాలైంది. 22లోనే అద్భుతం 3 సంవత్సరాలు జరిగింది. అయ్యాయి. అవును. గడ్డ ఉన్న ఆనవాలే లేదు. లేదన్నమాట. ఇప్పుడు ఏదీ లేదు. గడ్డ ఏదీ ఉన్నప్పుడు లేదు. నొప్పి ఉండేదా? ఇప్పుడు ఆ నొప్పి నీకు లేదన్నమాట. లేదు. గడ్డని మాయం చేశారు, నొప్పిని దేవుడు మాయం చేశారు. అవును. ఎవరు మీకు స్వస్థత ఇచ్చింది? యేసు ప్రభు. యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉంటావా? ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా ఎంత గొప్ప అద్భుతం? గడ్డ అంటేనే అందరికీ భయం వేస్తుంది. అందులోనూ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే చాలా భయం. కానీ క్షణంలో యేసు అద్భుతం చేశారు. ఆమె చేసిన ఒకే ఒక కార్యం ఏంటి? పరిచారికుడు చెప్పారు, ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ చేయిపెట్టి ప్రార్థన చెయ్యండి. వారు చెప్పిన మాటను విని అక్కడ చేయిపెట్టి ప్రార్థన చేశారు. యెహోవా ఆ విశ్వాసాన్ని గౌరవించి అద్భుతంగా అది మాయమయ్యేలా చేశారు. ఈ రోజున కూడా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాధి, ఉపద్రవము, వేదనతో ఉన్నారా? చేయి ఉంచి మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేసి ఎంత పెద్ద వ్యాధి అయినా దేవుడు మాయం చేస్తారు. సరే, చివరిగా ఒక సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దుష్ట అపవాది పోరాటము నుండి దేవుడు ఒక సహోదరికి విడుదల ఇచ్చి ఉన్నారు. విక్రవాండి అనే ప్రదేశం నుండి ఒక సహోదరి చిత్ర ఆమె వీడియోలో సాక్ష్యాన్ని చెబుతారు. ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. ఇదే విధంగా అపవాది పోరాటంలో భయపెట్టే ఆత్మల వల్ల దిగులు పడుతూ మీరున్నారా? ఈ సహోదరికి అద్భుతం చేసిన దేవుడు మీకు చేస్తారు. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. మా ఇంట్లో ఏదో రూపం తిరుగుతూ ఉండేది. ఒక ఆత్మ మాట్లాడుతూనే ఉండేది. తిరిగి చూస్తే ఎవరు ఉండరు. నేను ఒకరోజు కూడా ప్రశాంతంగా ఉండలేను. నా పేరు చిత్ర. మేము విలుపురంలో శ్రీ కులపాకంలో ఉన్నాం. నాకు 4 పిల్లలున్నారు. 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మా ఆయన వెల్డింగ్ పని చేస్తూ ఉంటారు. 24 సంవత్సరాల నుంచి పిశాచి పోరాటంలో చేతబడుల వల్ల చాలా బాధపడ్డాను. తిండి తినలేను. రాత్రి పడుకుంటే నిద్ర రాదు. నేను అలా పడుకున్నా కూడా కరెంటు పోయినట్టు ఏదోలాగా నాకు అనిపిస్తుంది. లేచి కూర్చున్న వెంటనే చెమటలు పడతాయి. చెమటలొచ్చినాయి అంటే నాకు ఏం చేయాలో నాకు తెలీదు. అలాగే బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలాగా చాలా బాధపడ్డాను. నా లోపల ఆత్మ మాట్లాడుతూనే ఉంటుంది. అది ఎలా అంటే అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. నా లోపల ఒక ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇదిలా చెయ్యి, నువ్వు ఊరు వేసుకో, నూనె వేసుకో, లేకపోతే నీ ఇంటిని కాల్చేసుకో, అలా అని నాతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో నాకు తెలీదు. ఏడుస్తూనే ఉంటాను. ఇంకేం చెయ్యాలో నాకు తెలీదు. చాలా కష్టపడ్డాను. రాత్రి పగలు అని కాదు, ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఒక రూపం తిరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్లి బట్టలు ఆరేసినా కూడా నా పక్కకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇలాగ చూస్తే పక్కన ఎవరు ఉండరు.
నైట్ కూడా అలాగే నేనిక్కడ పడుకుంటాను, నా పిల్లలు ఆ పక్కన పడుకుంటారు. ఇలా నేరుగా చూసినా కూడా ఆ రూపం వస్తున్నట్టు అనిపిస్తుంది. కిటికీల్లో వెళ్తున్నా వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఒక రోజు కూడా ప్రశాంతంగా ఉండలేను. ప్రతిరోజు ఆ పోరాటం ఉంటుంది. అప్పుడప్పుడు నాకు స్పృహ కూడా ఉండదు. ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు తెలీదు. చాలా దూరం వెళ్తాను. చాలా దూరం వెళ్ళిన తర్వాత కాసేపు ఆగి నేనెందుకు ఇంత దూరం వచ్చానని కాసేపు ఆగి ఆలోచిస్తాను. నేనింత దూరం వచ్చాను, దేనికోసం వచ్చాను? తర్వాత ఆగి చూస్తే నేనింత దూరం ఎందుకు వచ్చాను, ఇంత దూరం ఎలా వచ్చాను, అలా ఆలోచించి తిరిగి ఇంటికి వచ్చేస్తాను. హఠాత్తుగా నాకు భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు నాకు తల పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలో తెలీదు. అప్పుడే నాకు నేను ఎక్కడున్నాను ఆ స్పృహలోనే నేను అన్ని మర్చిపోతాను. ఆ సమయంలో నిద్రపోనివ్వదు. అలాగే నిద్రపోయినా, కళ్ళు మూసుకుని నిద్రపోయినా మొహాన్ని ఎవరో గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే లేచి కూర్చుంటాను. అప్పుడు చూస్తే ఎవరు ఉండరు. పిశాచి పోరాటంలో చాలా బాధపడ్డాను. ఇలా ఉన్నప్పుడు 2022లో ఏప్రిల్ నెలలో 23వ తేదీన నాకు ఒంట్లో బాగోలేక ఒక విధంగా చాలా భయంగా అనిపించింది. అప్పుడే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం మొదటిసారి చూస్తున్నాను. చూస్తున్నప్పుడు మోహనన్నయ్య ప్రార్థన చేశారు. ప్రార్థించేటప్పుడు పిశాచి పోరాటం కోసం ప్రార్థించారు. భయపెట్టే ఆత్మలు తొలగుతున్నాయి. భయపెట్టే ఆత్మలు, నిద్రని చెడగొట్టే ఆత్మలు మీ నుండి పారిపోతున్నాయి. అప్పుడు నేను మోకాళ్ళు వేసి నాకు ఇలాంటి పోరాటం ఉందే, అందరికీ విడుదల ఇస్తున్నారు కదా యేసు ప్రభువా, నాకు విడుదల ఇవ్వండి అని ఆ రోజు నేను కన్నీళ్లతో ఏడిచాను. కొందరు కింద పడిపోతూ ఉన్నారు. యేసు నామము ద్వారా కొంతమంది సహోదరుల నుండి వదిలి పారిపోతుంది. కన్నీళ్లతో ఏడ్చాను. అలా ఏడుస్తున్నప్పుడు నేను ప్రార్థించినప్పుడు కింద పడిపోయాను. కింద పడిపోయినప్పుడు నాలోంచి ఏదో వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. నా బాడీ అంతా ఏదో వెయిట్గా అనిపించింది. మనసంతా చాలా భారంగా అనిపించింది. అక్కడ కింద పడిపోయినప్పుడు ప్రార్థన అయిన తర్వాత కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉన్నట్టు నేను ఫీల్ అయింది. ప్రార్థన ముగిసిన ఆ రాత్రి నా నుంచి ఆ పిశాచి పారిపోయినప్పుడు ప్రశాంతంగా నిద్రపోయాను. ప్రశాంతంగా తిన్నాను. ఎలాంటి సమస్య లేకుండా యేసు ప్రభు ఆ రోజే నాకు ఒక మంచి విడుదలని ఇచ్చారు. ఆత్మహత్య ఆలోచననే నా దగ్గర పోయింది. దాని తర్వాత నాకు ఎలాంటి పిశాచి పోరాటం అనేదే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎలాంటి పిశాచి పోరాటమూ లేదు. నా ముందు నడిచేది, నా వెనకాల నుంచునేది, అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. బాగా నిద్రపోతున్నాను. మంచిగా తింటున్నాను. ఎలాంటి సమస్య లేదు. ఊరు వేసుకుని చచ్చిపో అని చెప్పిన ఆ ఆత్మ అలాంటిదేమీ లేదు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి దేశం కోసం, మా గ్రామం కోసం, మిగతా వాళ్ళ కోసం 1 గంట మిగతా వాళ్ళ కోసం ప్రార్థిస్తాను. ఇప్పుడు నా భార్యలో చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఎటువంటి కష్టాలు లేవు, దెయ్యాల పోరాటం లేదు. బాగుందండి, సంతోషంగా ఉంది. 24 సంవత్సరాలు పిశాచి పోరాటం నుంచి విడుదలిచ్చిన యేసు ప్రభుకి కోటి కోటి ధన్యవాదాలు. యేసు ఎంత గొప్ప దేవుడో చూశారా? 24 సంవత్సరాలు దెయ్యాల పోరాటం, చేతబడి వల్ల సమస్యలు, ఇవన్నీ కూడా ఆ సాతాను చేసే పనులు. ఆ సహోదరి ప్రాణం తీయాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఆయన జీవింపజేసే దేవుడనేది నిరూపించారు. ఆ సహోదరికి విడుదల ఇచ్చిన దేవుడు మీకు విడుదల ఇచ్చి మిమ్మల్ని సాక్ష్యంగా నిలుపుతారు. ఇప్పుడు మనం సువార్తలోనికి వెళదాము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సాక్ష్యాలను విన్నారు కదా. ఇది వారి అనుభవము. ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం, పూర్వకాలములో వేలాది సంవత్సరాల క్రితము అలా జరిగింది. అలా కాదు, ఈరోజు ఇప్పుడు దేవుడు విడుదల ఇచ్చి వారి జీవితంలో అనుభవిస్తున్న సంతోషాన్ని మీతో వారు పంచుకున్నారు. యేసుక్రీస్తు నిన్న, ఈరోజు ఎన్నడూ మారనివారు. ఆ రోజు అద్భుతం చేసిన యేసు ఈరోజు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున ఆయన జీవంతో ఉన్న యేసు ఈరోజు మరణాన్ని జయించి జీవంతో లేచి ప్రాణాలతో ఉన్నారు. ఆ యేసే మీతో మాట్లాడుతున్నారు. ఈ అద్భుతం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వీరికి అద్భుతం చేశాను కదా, నీకు చేస్తాను, నీకు నేను చెయ్యగలను. అది మీరు విశ్వసించాలి. మీ విశ్వాసాన్ని బట్టే ఆయన అద్భుతము చెయ్యగలరు.
మీరు విశ్వసించకపోతే దేవుడు అద్భుతమును చెయ్యలేరు. యేసు ప్రేమని విశ్వసించాలి, ఆయన శక్తిని విశ్వసించాలి, నాకు ఆయన అద్భుతం చేస్తారు అని విశ్వసించాలి. అది కాదు, మేము క్రైస్తవులం కాదండి, మాకు యేసుకి సంబంధం లేదు, మాకు చేస్తారా అని అడిగారంటే యేసుక్రీస్తు ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ఆయన లోకానికి రక్షకుడు అని లేఖన పుస్తకంలోనే చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, సర్వలోకాలకి దేవుడని చెప్పబడి ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ప్రజలకి ఆయనే దేవుడు, ఆయనే సృష్టించినవారు. మీరు అందువల్ల యేసు వద్దకు వచ్చి ఆయన నామాన్ని విశ్వసించి పిలిచారంటే మీకు నాకు సంబంధమేంటి, నువ్వెందుకు నన్ను పిలుస్తున్నావని యేసు చెప్పరు. ఆయన మీకు అద్భుతం చేస్తారు. అందువల్ల ఈరోజు ప్రార్థనా సమయము కొరకు మీరు విశ్వాసముతో వేచి ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు నాకు నా కుటుంబంలో అద్భుతము చేస్తారు అని విశ్వసించాలి. చూశారా గడ్డ, ఆ చిన్న తమ్ముడి వీపు మీద ఉన్న గడ్డని చిటికేసే సమయంలో దేవుడు మాయం చేసేశారు. ఆశ్చర్యం కదా. వైద్యులు అర్థం చేసుకోలేనటువంటి కొన్ని కార్యాలను యేసు చేస్తున్నారు, అదే అద్భుతమంటారు. అలా జరిగిందా, ఇది అద్భుతంగా ఉందే, అదే అద్భుతము. అటువంటి అద్భుతాన్ని ఈరోజు యేసు మీకు చెయ్యబోతున్నారు. ఏదో ఒక కార్యము, అన్ని ఓటములు మోసపోతున్నారు, అందువల్ల ఏదో ఒక అద్భుతం జరుగుతుందా అలా వేచి ఉన్నారు కదా. యేసు ఈరోజు అద్భుతం చేస్తారు. మీ అద్భుతం కోసమే ప్రార్థించబోతున్నాము. ఎందుకంటే ఆ అద్భుతము మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి. యేసుక్రీస్తు ఎక్కడ కూడా గొప్పల కోసం అద్భుతాలను చెయ్యలేదు. లేఖనంలో ఆయన చేసిన వేలాది అద్భుతాలు రాయబడి ఉన్నాయి. ఎక్కడా కూడా ఆయన గొప్ప కోసమో ఆయన అద్భుతం చెయ్యలేదు, తన పేరు కోసమూ అద్భుతము చెయ్యలేదు. ఎవరినైనా తీసుకురా, ఈ వ్యాధిగ్రస్తుని తీసుకురా, నేను స్వస్థపరుస్తాను చూడు, ఆ విధంగా యేసు మాట్లాడరు. అవన్నీ యేసు చేసే కార్యములు కావు. మరెందుకండి ఆయన అద్భుతం చేశారంటే జనం మీద కనికరము, మీ మీద ఆయనకి ప్రేమ, మీ మీద ఆయనకి ఆప్యాయత, మీకోసం కనికరపడే హృదయము కలిగిన ఒక మంచి తండ్రి. నేను సృష్టించిన నా పిల్లలు ఈ విధంగా కష్టపడుతున్నారే అని అద్భుతము చేయువారు. దేవుడు మంచివారైతే ఎందుకు ఈ చెడు జరుగుతుంది ఆ విధంగా అడుగుతారు. దాని కారణం ఒక చెడు శక్తి ఈ లోకంలో క్రియేట్ చేస్తూ ఉంది. అది అపవాది శక్తి, సాతాను శక్తి. వాడే అన్నిటికీ వెనకాల ఉండి పనిచేయిస్తూ ఉన్నాడు. వాడికి ఒక ప్రత్యేక కాలము, దేవుని రెండవ రాకడ వరకు వాడికంటూ ఒక కాలము ఇవ్వబడి ఉంది. ఆ తర్వాత వాడు పాతాళంలో బంధించబడిన తర్వాత వాడు ఈ భూమిలో సంచరించడు. అటువంటి ఒక లోకాన్ని దేవుడు సృష్టించబోతున్నారు. కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టించబోతున్నారు. దానికే దేవుడు రాబోతున్నారు. అందువల్ల దానికి ముందు ఇప్పుడు మనం జీవిస్తున్న కాలములో మనకి అద్భుతము చేసి మనల్ని సంతోషపరిచేటటువంటి దేవుడు మీకు ఈరోజు అద్భుతం చేస్తారు. ఈ అద్భుతం ఈ రోజుకి జరగడానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన శిలువలో చిందించిన రక్తము. ఆయన చేతికి మేకులు కొట్టారు, ఆయన కాళ్లకి మేకులు కొట్టారు. ఆ రక్తం కారుతూ ఉంటే ఆయన శిలువ మ్రాను మీద వేలాడారు. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తము, యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరించును. మనమేమో యేసు నా పాపాన్ని క్షమించండి, నాకొక విడుదల ఇవ్వండి అని అడిగినప్పుడు కంటికి కనిపించని ఒక అద్భుతము జరుగుద్ది. మన హృదయం ఆయన రక్తము చేత కడగబడి ఆ పాపపు భారం మొత్తం తొలగిపోవును. మనసులో ఒక సమాధానము, సంతోషము ఏర్పడును. అదే రక్షణ యొక్క సంతోషము, అదే క్షమాభిక్ష యొక్క సంతోషము. దీన్నందరూ పొందాలి, మీరు పొందాలి. దానికే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. లేదండి, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తూ ఉన్నాను, మద్యపానము, ఈ మత్తు పదార్థాల్ని వాడుతున్నాను, నేనెలా వదలగలను? మీరు వదలొద్దు. మీరు యేసు దగ్గరకు వచ్చి అప్పగించండి, ఆయన విడుదల ఇస్తారు. అదే చెప్తున్నారు యేసుక్రీస్తు. విడుదల ఇస్తే నిజంగానే విడుదలను పొందుతారు. ఆయన మీకు విడుదల ఇస్తారు. అందువల్ల అలాగే చెయ్యండి. దేవుడి దగ్గర చెప్పండి, నేను దీన్ని వదల్లేకపోతున్నాను, యేసు నాకు సహాయం చెయ్యండి. అలా అడిగి చూడండి, ఒక విడుదల.
ఆ అయ్య సాక్షి చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాలు, 45 సంవత్సరాలు కదా, తాగుడు తాగుడు తాగుడు, అందువల్ల కుటుంబమే సమాధానాన్ని పోగొట్టుకుంది. యేసు విడుదల ఇచ్చారు కదా, మీకు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు మీరు విశ్వసించండి. అప్పుడాయన రక్తము మన కోసం చిందించబడిన పరిశుద్ధమైన రక్తము, తప్పు చేయనటువంటి రక్తము, యేసుక్రీస్తు ఈ లోకములో అంటే దేవుడు మనిషిగా వచ్చి పరిశుద్ధంగా జీవించారు. పరిశుద్ధము అదే దేవుడికి ఉండాల్సిన మొదటి క్వాలిటీ. పరిశుద్ధము లేనివారు దేవుడుగా ఉండలేరు. యేసుక్రీస్తు పరిశుద్ధము గల ఒక దేవుడు. ఆయన పాపము నిండిన ప్రజలతో కలిసి జీవించినా పరిశుద్ధంగా జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో చిందించి మనకి విమోచనను ఏర్పరిచారు అని లేఖనంలో చదువుతున్నాము. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తుడిచి మనల్ని శుద్ధీకరించును. యేసుక్రీస్తు రక్తము ఒక్కటే ఒక మనిషిని పాపము నుంచి విమోచించగలదు, క్షమాభిక్ష ఇవ్వగలదు. ఆ రక్తము యొక్క శక్తి శాపము నుండి మనకి విడుదల ఇవ్వగలదు. కొన్ని పాపాలు శాపాలుగా వెంబడిస్తున్నాయి కదా, మీ కుటుంబంలో వ్యాధులు తరతరాలుగా వెంబడిస్తున్నాయి. అమ్మకి అదే వ్యాధి, కొడుక్కి అదే వ్యాధి, మనవలకి అదే వ్యాధి, అది ఒక శాపము. అలాగే పేదరికము, కష్టము, అడ్డంకులు, అవమానాలు, నిందలు, ఎప్పుడు చూసినా ఇబ్బందులు, ఇవన్నీ శాపపు కట్లు. దానికి పరిహారమేంటండి? డబ్బు ఖర్చు పెట్టాలా? డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేస్తే విడుదలను పొందలేరు. అది మోసం చేసి మీ డబ్బుని అపహరించేటటువంటి ఒక విషయము. ఉచితంగా విడుదల ఇచ్చువారే దేవుడు. మీరు తెలుసుకోండి, ఎవరైతే ఒకరు డబ్బడుగుతున్నారో వారు దేవుడుగా ఉండలేరు. నువ్వు డబ్బు ఇస్తే పరిహారము, నువ్వు డబ్బు ఇస్తే శాపం తొలగుతుంది, అలా ఎవరు చెప్పినా అది దేవుడుగా ఉండడం కుదరదు అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడనేవారు మనకు తండ్రి. పిల్లలకు విడుదల ఇవ్వడానికి డబ్బు తీసుకుని చేస్తారా? ఇది ఉచితము. ఉచితంగా క్షమాభిక్ష, ఉచితంగా విడుదల, శాపపు కట్లను తెంచి ఒక మార్పు, అపవాది క్రియల నుండి విడుదల. చూశారా, ఆ సహోదరి చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాలు, 24 సంవత్సరాలు అపవాది ఇంట్లోనే తిరుగుతుంది. ఇలా జరుగుతుందండి. 21వ శతాబ్దంలోనికి వచ్చాము. ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా? మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజము. ఇటువంటి వేలాది మంది, లక్షలాది మంది బాధపడుతూ ఉన్నారు. అదే నిజము. లేఖన పుస్తకం దాని గురించి చెబుతోంది. అపవిత్ర ఆత్మ పట్టినటువంటి మనుషులు, అపవిత్ర ఆత్మ పట్టినటువంటి చిన్న పిల్లలు, దాని గురించి లేఖనంలో అప్పట్నుంచి ఈ అపవాది క్రియ చేస్తున్నాడు. అందులో యేసు విడుదల ఇస్తున్నారు. యేసు నామాన్ని చెబితే అపవాది పారిపోతాడు, అంతే. యేసుక్రీస్తు పేరుకే ఈ శక్తి ఉంది. మీరు అపవాది పేరు చెప్పి మీరు దెయ్యాలని తరమలేరు. అది కాసేపు దూరంగా వెళ్ళిపోతుంది మిమ్మల్ని మోసం చేయడానికి. ఎందుకంటే వాడికి డబ్బు సంపాదించి పెట్టాలి కదా. ఆ మంత్రగాడి కోసం కాస్త నటించి మోసం చేస్తుంది. మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాని ఉచితంగా విడుదల ఇస్తారు అని ఆ సహోదరి విడుదల పొంది 2-3 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు ఆత్మ తిరిగి రాలేదు. యేసు తోడుగా ఉండి కాపాడుతున్నారు. అదే యేసు ఈరోజు మీకు చేస్తారు. మీ పిల్లలు బాధపడుతూ ఉన్నారా? మీ పిల్లలు అపవిత్ర ఆత్మ వల్ల బాధపడుతూ రాత్రిపూట ఏడుస్తున్నారా? ఎవరో వస్తున్నారు పోతున్నారు అని చెబుతోంది, మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. ఆ బిడ్డ కష్టపడుతుంది కదా. మీకు ఈరోజు యేసుక్రీస్తు యొక్క సహాయం కావాలి. మీరు యేసుని పిలిచారంటే మీ బిడ్డకు ఈరోజు విడుదల ఏర్పడుతుంది. మీరు నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించి బిడ్డ కోసం ప్రార్థన చేసి చూడండి. యేసు ఈరోజు మీ బిడ్డకు విడుదల ఇస్తారు. ఇంకా ఎంత డబ్బు ఖర్చు పెడతారు? ఇంకా ఎన్ని ఆసుపత్రులకు వెళతారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. అందరూ నార్మల్గా ఉంది అంటారు. డబ్బు మాత్రం ఇచ్చి వస్తారు. ఉచితంగా యేసు విడుదల ఇస్తున్నారు. మీరెందుకు ఆయన్ని విశ్వసించకూడదు? ఈరోజు మీ బిడ్డకి విడుదల ఏర్పడును. అందువల్ల యేసు అని ఆయన నామాన్ని చెప్పి పిలవండి. అద్భుతాల్ని చూస్తారు. యవ్వన కుమార్తె, నీతో ఒక ఆత్మ మాట్లాడుతుంది కదా, ఆత్మహత్య చేసుకో, చచ్చిపో, ట్రైన్ కింద పడిపో అని చెప్తుంది కదా. అవును, మాట్లాడుతూ ఉంది. నువ్వు దీన్ని చూస్తూ ఉన్నావు. నీతోనే యేసు మాట్లాడుతున్నారు. నీకు నిజమైన విడుదలని యేసు మాత్రమే ఇవ్వగలరు. నీలో ఒక భయము, నీకు తెలియకుండానే ఆత్మహత్య చేసుకుంటాము అనే భయము. నువ్వొచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు, ఊరేసుకోవాలనుకుంటావు.
కాని చివరి సమయంలో నువ్వు తప్పించబడతావు. కారణం యేసు నీ మీద ఉంచిన ప్రేమ. మీరు క్రైస్తవులు కాదు, అయినా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను తప్పించియున్నారు. ఈరోజు నీకు విడుదల ఇస్తారు. యేసు అని నిజాయితీగా పిలిచారంటే ఈరోజు మీకు విడుదల, ఆ ఆత్మహత్య పోరాటము ఆలోచన తొలగును. అయితే యేసుక్రీస్తు అనే ఒక అద్భుతమైన దేవుడు మీతోనే ఉంటానంటున్నారు. మీతోనే ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటాను. నువ్వెక్కడికో నన్ను వెతుక్కుంటూ నడిచి రావాలి, భారాన్ని మోయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఏమీ అక్కర్లేదు. విశ్వాసముతో నీ హృదయములో నాకు చోటిస్తే చాలు, అంతే. యేసు నీ దగ్గర ఏమీ అడగట్లేదు. యేసుక్రీస్తుని అదే విధముగా నీ మనసులో స్వీకరిస్తే అద్భుతము జరుగుద్ది. సరే, దీనికంతటికీ కారణము ఆయన రక్తము. అందువల్ల ఆ రక్తము గురించి ఒక పల్లవి ఉంది. శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుతమైన శక్తి. యేసు రక్తము చేత శక్తి ఉంది, అద్భుతమైన శక్తి. ఇంతకుముందు తెలిసిందే. అందరూ కలిసి పాడాలి. యేసు యొక్క రక్తము. నోరు తెరిచి చెప్పి పాడేటప్పుడే, మీరు పాడుతున్నప్పుడే దెయ్యాలు మీ నుండి భయపడి పారిపోవును, మీ కుటుంబం నుండి తొలగును, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు విడుదల పొందుతారు, మీ ఇంట్లో అపవాది చేత బాధపడుతున్న యవ్వన యువతి విడుదల పొందుతుంది. మీరు శ్రద్ధగా, మీరు ప్రార్థనా పద్ధతిలో ఈ పాటని పాడాలి. సరేనా? ఇప్పుడు పాడుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి, శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామములో, గొర్రెపిల్ల రక్తములో. ఎస్, శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. ఆమేన్. యేసుక్రీస్తు రక్తము చేత. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు రక్తము జయము. అందరూ నోరు తెరిచి చెప్పండి, యేసుక్రీస్తు రక్తము జయము, యేసుక్రీస్తు రక్తము జయము. మీరలా నోటి ద్వారా చెప్పాలి, అద్భుతము జరుగుద్ది. ఇప్పుడు లేఖనం నుండి ఒక కార్యాన్ని ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఈ అద్భుత మహోత్సవము ప్రతి నెలలో ఒకరోజు జరుగుతుంది. యేసు ఎటువంటివారు అనేదాన్ని మనం వరుసగా కొన్ని సంవత్సరాలుగా ధ్యానిస్తూ వస్తున్నాము. పరిశుద్ధుడు లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో యేసు ఎటువంటివారు అని చూడ్డానికి ఒక మనిషి చుట్టూ తిరుగుతున్నాడు. యేసు ఈ లోకంలో జీవించిన ఆ కాలములో జక్కయ్య అనే ఒక వ్యక్తి, అతడు గొప్ప ధనవంతుడు, పెద్ద పదవిలో ఉన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అనబడే పెద్ద పదవిలో ఉన్నవాడు. ఎరిగో అనే పట్టణంలో జీవిస్తున్నాడు. యేసు గురించి విన్న తర్వాత యేసు అనే ఒకరు ఈ లోకంలో వచ్చి ఉన్నారు. ఆయన చూస్తే ప్రవక్తలాగా ఉన్నారు. ఇంకొకరు చెప్పారు, లేదండి ఆయన దేవుడు, ఆకాశం భూమిని సృష్టించినవారు, ఆయనలా ఎవరండి అద్భుతము చెయ్యగలరు? కుంటివారిని నడిపిస్తున్నారు, గుడ్డివారికి చూపు తెప్పిస్తున్నారు, మరణించిన వారిని జీవంతో లేపుతున్నారే, దేవుడే కదా ఆ విధంగా చెయ్యగలరు, దేవుడు మనల్ని కలవడానికి వచ్చారు అని చెప్పారు. ఇవన్నీ వింటూ వింటూ ఉంటే వాడికి ఆశ ఏంటంటే, నేను యేసు గురించి ఈ విధంగా వింటున్నాను, నేనే ఆయన్ని చూడాలి, ఆయన ఎటువంటివారు అనేది నేను చూడాలి అని అతనిలో ఒక ఆశ వచ్చింది. మీకు ఆశ ఉందా? యేసు ఎటువంటివారు అని చూడ్డానికి ఆశగా ఉందా? అవును, యేసు ఎటువంటివారు
చూడ్డానికి పరిగెత్తాడు. అతడు ఒక పొట్టి మనిషి. అందువల్ల గెంతి గెంతి చూస్తున్నాడు. యేసు చుట్టూ చాలామంది జనం ఉంటారు కదా, శిష్యులు ఉన్నారు, జనం ఉన్నారు. ఇతడు పొట్టివాడు కదా, చూడలేకపోయాడు. అందువల్ల ఒక చెట్టు మీదకెక్కి కూర్చుని యేసుని చూడాలని ఆతృతగా వేచి ఉన్నాడు. యేసు అతనికి తనను ప్రత్యక్షపరిచారు. మీ ఇంట్లో నేనుండాలిరా జక్కయ్య అని పిలిచారు. యేసు తన యొక్క ప్రేమను వెల్లడించి వాడి జీవితంలో గొప్ప మార్పును ఏర్పరిచారు. అతనిలో ఆ ఆశ వచ్చింది. యేసు ఎటువంటి వారు అని చూడాలనుకున్నాడు. మీకు ఆశ ఉందా యేసు ఎటువంటి వారు అని తెలుసుకోవడానికి? మనం ప్రార్థించే దేవుడు ఎటువంటి వారని ముందు మనం తెలుసుకోవాలి. మీరు ముందు తెలుసుకోవాలి. ఏదో చెబుతూ ఉన్నారు, నమ్మకమంతా దేవుడే, అలా ఉండకూడదు. అది తప్పుడు నమ్మకము, మీకు శాపాన్ని తీసుకువస్తుంది. బాగా అర్థం చేసుకోండి. తప్పుడు నమ్మకము శాపాన్ని తీసుకువస్తుంది. అందువల్ల మీరు ప్రార్థన చేసే దేవుడు ఎటువంటి వారు, ఆయన ఏం చేశారు, మనిషి కోసం ఏం చేశారు, నా కోసం ఏం చేశారు, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారు ప్రజల కోసము, అదంతా మీరు చూడాలి. అదేదో కథ, ఆ కాలంలో ఎవరో చెప్పిన ఒక కథ, అవన్నీ చెబుతూ ఉన్నారు. నిజమో అబద్ధమో తెలియడం లేదు. ఉత్తర భాగంలో ఒకలా రాస్తున్నారు, దక్షిణ భాగంలో ఒకలా రాస్తున్నారు. అవన్నీ నమ్మేటటువంటి విషయాలు కావు. కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. మీరిష్టపడాలి. ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వారు అని. ఆయన గురించి మనము ఎన్నో సంవత్సరాలుగా ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన ప్రేమ గలవారు, ఆయన పరిశుద్ధం గలవారు, ఆయన సమాధానమిచ్చువారు, ఆయన దయగలవారు, ఆయన కనికరము గలవారు, ఆయన మనకి అద్భుతాలు చేయువారు, ఆయన స్వస్థత ఇచ్చువారు, విడుదల ఇచ్చువారు. ఈ విధంగా ఆయన గురించి ఎన్నో కార్యములు చెప్పబడి ఉన్నాయి కదా, వాటిని ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు ఈ యేసు ఎటువంటి వారు, ఒక వచనము నుండి ఒక వాక్యాన్ని మనం ఆయన గురించి చూడొచ్చు. లేఖన పుస్తకంలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో యేసు గురించి ఒక విషయము చెప్పబడి ఉంది. ఆయన మేలు చేయుచు ప్రజల మధ్యలో సంచరించుచుండెను. ఆయన ప్రజల మధ్యలో మేలు చేయువారుగా ప్రజల మధ్య సంచరించారు. ఆ విధంగా లేఖన వచనం చెబుతోంది. అయితే యేసు ఎటువంటి వారు అని చెబితే మేలు చేయువారు. చెప్పండి, యేసు మేలు చేయువారు, ఆయన ప్రజలకి మేలు చేయువారు. ఈరోజు మీకు ఏదో ఒక మేలు కావాలి కదా, స్వస్థత కావాలా, విడుదల కావాలా, ఒక ఆశీర్వాదం కావాలా, నిందలు తొలగాలా, మీ డబ్బు సమస్యలు తీరాలా, ఒక మంచి కార్యము జరగాలి కదా. యేసు మేలు చేసేటటువంటి దేవుడు. ఆయన ఈ లోకములో ఇశ్రాయేలు దేశములోన ఆయన అవతరించారు. ఆ ఇశ్రాయేలు దేశములో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 30 సంవత్సరాలప్పుడు పరిచర్య ప్రారంభించి 33.5 సంవత్సరాల వరకు పరిచర్య చేశారు. ఆ తర్వాత ఆయన్ని సిలువలో బిగించారు. ఆయన మళ్లీ జీవంతో లేచారు. ఈ రోజుకి జీవంతో ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశారంటే ప్రజల మధ్య సంచరించారు. అన్ని గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి అక్కడ అవసరము ఉన్న ప్రజలకి మేలు చేశారు. కొందరిని ఆయన వెతుక్కుంటూ వెళ్లి మేలు చేశారు. ఆయనను వెతుక్కుంటూ వచ్చినను వారికి మేలు చేశారు. ఎంత అద్భుతమైన దేవుడో చూశారా? కొందరికి ఆయనను తెలియలేదు, అందువల్ల ఆయనే వెతుక్కుంటూ వెళ్లి వారికి మేలు చేశారు. కొందరు ఆయన గురించి తెలుసుకుని ఆయన్ను వెతుక్కుని వచ్చారు, వారికి మేలు చేశారు. ఆయన వెతుక్కుంటూ వచ్చిన ఒక్కరిని కూడా ఇదంతా నేను చెయ్యలేను, పో, నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నీకు స్వస్థత ఇవ్వలేను, ఆ విధంగా యేసు ఎవ్వరినీ చెప్పలేదు. అందరికీ ఆయన మేలు చేశారు. ఆయన వెతుక్కుంటూ వచ్చిన అందరికీ, యూదులకు మాత్రం కాదు, రోమియులు, వారిని బానిసలుగా పాలిస్తూ ఉన్న రోమా ప్రభుత్వము, ఆ రోమియులు కూడా వచ్చారు, వారికి అద్భుతం చేశారు. యూదులు కాని ప్రజలు, గ్రీకులు వచ్చారు, కానానీయులు వచ్చారు, అందరికీ ఆయన అద్భుతము చేశారు. అందుకే ఆయన సర్వలోకానికి దేవుడు. ఆయన ఒక ప్రత్యేకమైన జాతికో, ఒక ప్రత్యేకమైన తెగకో, ప్రత్యేకమైన మతానికో చెందిన దేవుడు కాదు యేసు. ఆయన అందరికీ చెందినవారు. ఎవరొచ్చినను సరే, ఏం భాష మాట్లాడుతున్నావు, ఏం రాష్ట్రము, ఏంటి విషయము, అదంతా అడగరు. విశ్వసిస్తున్నావా? ఆ విధంగా అడిగి మీకు అద్భుతము చేస్తారు. మేలు చేసే ఒక దేవుడు ఆ యేసుక్రీస్తు. కొందరిని వెతుక్కుంటూ వెళ్ళి మేలు చేశారు. వాళ్ళు వెతికి వచ్చి మేలు పొందారు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళి మేలు చేశారు. అటువంటి కొన్ని సంఘటనలు లేఖనంలో రాయబడి ఉన్నవి.
ఒక 3 విషయాలను నేను మీకు చెప్పి మనం ప్రార్థించబోతున్నాము. ఎందుకో తెలుసా? ఈరోజు యేసు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు, మీరు ఉన్న ఆసుపత్రిలోనికి వచ్చారు, మీరు ఉన్న ప్రదేశానికి వచ్చారు. మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తూ ఉండవచ్చు, లేదా ఏదో ఒక ప్రదేశంలో కూర్చుని ఉండవచ్చు. ఎక్కడ ఉన్నారో అక్కడికి యేసు వచ్చి నిలబడి ఉన్నారు మీకు మేలు చేసే విధంగా. ఆ విధంగా ఆయన మేలు చేసిన కొన్ని సంఘటనల్ని లేఖనంలో చూస్తున్నాం కదా. పరిశుద్ధ యోహాన్ రాసిన సువార్త 5వ అధ్యాయములో ఒక సంఘటన రాయబడి ఉంది. యేసు యెరూషలేము పట్టణానికి వస్తున్నారు. యెరూషలేములోనే పెద్ద దేవాలయము ఉన్నది. ఒక పండుగ దినములలో జనమందరూ దేవాలయానికి వస్తారు. ఆ దేవాలయానికి కొంచెం సమీపంలో బెతస్తా అనబడే ఒక కొలను ఉండేది. ఆ బెతస్తా కొలనులో 5 మంటపములు ఉండేవి. అందులో చాలామంది వ్యాధిగ్రస్తులు పడుకుని ఉంటారు. అది ఒక ఆసుపత్రి లాంటిది. చాలామంది వ్యాధిగ్రస్తులు మంటపంలో పడుకుని ఉంటారు. వాళ్ళకి ఒక నమ్మకము, ఎప్పుడైనా ఒక దేవుని దూత వచ్చి కొలనుని కదులుస్తాడట. అది కదిలిన వెంటనే ముందుగా ఎవరైతే కాలు పెడతారో వారు స్వస్థత పొందుతారట. ఆ విధంగా స్వస్థత పొందినట్టు ఒక నమ్మకంతో చాలామంది అక్కడ వేచి ఉన్నారు. అందులో 38 సంవత్సరాలుగా ఒక మనిషి పడుకుని ఉన్నాడు. 38 సంవత్సరాలు. ఆలోచించి చూడండి. ఒక 3 గంటలు 4 గంటలు పడక మీద పడుకుని ఉంటే చేతులు కాళ్ళు పడిపోతున్నాయి, మనసేమో మారిపోతుంది. 2 రోజులు 3 రోజులు పడక మీద ఉంటే అంతే. కాని 38 సంవత్సరాలు ఒక మనిషి కాళ్ళు చేతులు పనిచేయక పడక మీదే పడి ఉన్నాడు. కాని వాడికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. యేసు వాడి గురించి తెలుసుకుని వాడిని వెతుక్కుంటూ వెళ్లారు. వాడికి యేసు గురించి తెలియలేదు, ఎవరూ వాడికి యేసు గురించి చెప్పలేదు. యేసు అనేవారు ఒకరు వచ్చారు, చాలామందిని స్వస్థపరిచారు. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళితే స్వస్థత పొందుతావు. వాడు నడవలేడు, పడక మీదే ఉన్నాడు, ఎక్కడికి వెళతాడు? అప్పుడు ఎవరైనా యేసుని నా దగ్గరికి తీసుకువస్తారా అంటే అలా ఎవరూ వాడికి తెలియదు. అటువంటి వార్త వాడు వినలేదు. అయితే యేసు గురించి విననటువంటి ఒక మనిషి కాని యేసు వాడిని వెతుక్కుంటూ వెళ్లారు. చూసారా? దేనికి? మేలు చెయ్యడానికి. ఆ మనిషికి ఒక మేలు చెయ్యాలి, ఒక స్వస్థత కావాలి. ఏం మేలు కావాలి వాడికి? స్వస్థత, శరీరంలో స్వస్థత కావాలి. అందుకే యేసు వెళ్లారు. ఎందుకంటే 38 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధి వాడిని బాధపెడుతూ ఉన్నది. యేసు వచ్చి వారిని చూశారు. వాడలా చూస్తున్నాడు. యేసు వాడిని చూస్తూ వాడితో మాట్లాడారు. నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగారు. వాడలా చూస్తున్నాడు. స్వస్థత పొందాలంటే నన్ను నీళ్లలో ఎవరైనా దించాలి కదా, నేను పడక మీదే ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరని చెబుతున్నాడు. అయితే ఒకవేళ ఇతను మనల్ని నీళ్లలో దింపుతాడు, స్వస్థత పొందవచ్చు అనుకుని వాడు యేసుని చూసి ఉంటాడు. కాని యేసు వ్యత్యాసమైనవారు. ఆయన చెబుతున్నారు, లెగువు, నీ పడకను తీసుకుని నీ ఇంటికి వెళ్ళిపో, నడువు. ఒకే ఒక మాట. యేసు యొక్క మాటలో శక్తి ఉన్నది. ఆయన నోటి మాట వాడి లోపల ఒక శక్తిని తీసుకొచ్చింది. శరీరంలో పనిచేయకుండా ఉన్న నరాలు ఎముకల్లో స్వస్థత ఏర్పడింది. వాడి కాళ్ళు బలాన్ని పొందాయి. వాడది తెలుసుకోగలిగాడు. వెంటనే చూడండి, లేచాడు, పడకని తీసుకుని నడిచి వెళ్ళాడు. యేసు ఎంత అద్భుతమైనవారో చూశారా? ఆ రోజు అద్భుతం చేసిన అదే యేసు ఈ రోజుకి అద్భుతం చేసేవారుగా ఉన్నారు. అదే యేసుక్రీస్తు. చూడండి, తిరుత్తని అనే ఒక ప్రదేశములో ఒక సహోదరి ఉండేవారు. జోష్మిన్ అనే ఒక సహోదరి. ఆమెకు 18 సంవత్సరాలుగా ఒక వ్యాధి. ఏం వ్యాధంటే స్పైనల్ కార్డు ఉంది కదా, వెన్నెముకలో సమస్య. డాక్టర్స్ చెప్పారు, స్పైనల్ కార్డ్లో సమస్య వచ్చింది, ఎముకలో. దీనికి ఆపరేషన్ చేస్తేనే ఏదైనా చెయ్యగలము. ఆపరేషన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీ కాళ్ళు చేతులు పడిపోవచ్చు, మీకిలా జరగవచ్చు, అలా జరగవచ్చు. ఇంకెలా ఆపరేషన్ చేయించుకోవడానికి మనసు ఒప్పుద్ది? ఎందుకంటే స్పైనల్ కార్డ్ ముఖ్యం కదా. అందువల్ల ఏమీ చెయ్యలేము. మాత్రలు వేసుకుని జీవించడం అలవాటు చేసుకోండి, ఈ వ్యాధితోనే జీవించడం అలవాటు చేసుకోండి అని చెప్పేశారు. 18 సంవత్సరాలు ఒక బెల్ట్ వేసుకుని ఉంటారు. ఆ బెల్ట్ వేసుకుంటే కొంచెం నడవగలరు. ఎముకలు బాగా నొప్పెడతాయి, కూర్చోలేరు, నిలబడలేరు, దాదాపు పడక మీదే ఉంటారు. కొన్నిసార్లు కష్టపడి కొన్ని పనులు చేస్తే 2 రోజులు కాళ్ళు చాపుకొని స్ట్రైట్గా అలాగే పడుకుని ఉండాలట. ఇటు తిరగలేము, అటు తిరగలేము, లేవలేము. ఎంత భయంకరం కదా. జీవితం చిరాకు అనిపించింది. అటువంటి వ్యాధి
18 సంవత్సరాలుగా వ్యాధి పడక కొన్ని రోజులు 2 రోజులు 3 రోజులు కాళ్ళు చాపుకొని స్ట్రైట్గా పడుకుని ఉంటారట. 1 గంట సేపు మీరు పడుకుని చూడండి, పడుకోలేరు. చాలా కష్టము. మన శరీరం బాధ పెడుతుంది, మనసు బాధ పెడుతుంది. 2-3 రోజులు అలాగే పడుకుని ఉంటే ఎంత కష్టం కదా. ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది, చాలా వేదన. ఆ ఎముకల్లో ఏర్పడిన బాధ వల్ల వేదన. అయితే 18 సంవత్సరాలుగా ఈ వేదనలో ఉన్నానే అలా అనుకున్నప్పుడు ఇదే విధంగా అద్భుత మహోత్సవం చూశారు. మన అద్భుత మహోత్సవం మీటింగ్ ఇదే విధముగా జరిగినప్పుడు ఆ అద్భుత మహోత్సవం మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ మీటింగ్లో అంటే ఈ ప్రార్థనని ఇంట్లో ఉండే విన్నారు. మీరిప్పుడు ఇంట్లో ఉండి వింటున్నారు కదా, అదేవిధంగా ఆవిడ ఇంట్లో ఉండే ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. దాంతోపాటు ఇంకొక సమస్య, 2 కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉంటుందట. 2 కళ్ళ నుండి కళ్ళు కూడా చెడిపోయాయి. 2 వ్యాధులు, ఒకవైపు వెన్నెముకలో సమస్య, ఇంకోవైపు కంటి నుండి నీరు కారుతూనే ఉన్నది, అది సమస్య. ఇటువంటి కష్టంలో ఉన్నటువంటి సమయములో ఆమె 2021వ సంవత్సరము ఇలాంటి ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని అద్భుత మహోత్సవములో ఇంట్లో ఉండే కార్యక్రమాన్ని చూశారు. చూసేసి విశ్వాసముతో ప్రార్థన చేశారు. యేసు, 18 సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను, మీరు ఎంతోమందికి అద్భుతము చేస్తున్నారుగా, నాకు ఒక అద్భుతము చెయ్యండి. ఈ వెన్నెముక సమస్య వల్ల నేను నరక వేదన అనుభవిస్తున్నాను అని చెప్పి శ్రద్ధగా ఆమె ప్రార్థన చేశారు. దేవుని సమూహములో ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఇంట్లోనే ఉన్నారు, కంట్లో కన్నీరుతో ఏడుస్తున్నారు. అలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసు ఆమె పేరుని చెప్పారు. ఆమెకు ఉన్న 2 సమస్యలు, ఆమె వెన్నెముకలో ఉండేటటువంటి ఎముక సమస్య, ఇక కంట్లో ఉన్న సమస్య, రెండింటినీ నేను స్వస్థపరుస్తాను కుమార్తె. ఆ విధంగా ఆమె పేరు చెప్పి దేవుడు చెప్పారు. వెంటనే ఒక విడుదల. ఆ నిమిషములోనే ఎముకలో ఉండే నొప్పి మాయమైంది, కంటి నుండి నీరు కారడం ఆగింది, లేచారు, నిలబడ్డారు, నడవగలిగారు. పరిపూర్ణమైన స్వస్థత. 18 సంవత్సరాల వ్యాధి చిట్టికేసే సమయములో మాయమయ్యి సంపూర్ణ స్వస్థత. నమ్మగలరా? అవునా? ఇదేంటండి, ఇదంతా నమ్మలేము అంటే ఆవిడ ఉన్నారిక్కడ. ఆవిడ నాకు రాశారు. ఆవిడ రాసి, ఆవిడ అడ్రస్ ఉంది, ఆవిడ ఫోన్ నంబరుంది, ఆవిడ వివరాలన్నీ ఉన్నాయి. ఆవిడ ఇప్పటికీ ఉన్నారుగా. తిరుత్తణిలో ఎప్పుడో 2000 సంవత్సరాలకు ముందు జరిగింది. ఆ కాలంలో పూర్వీకులు చెప్పారు. ఆ విధంగా ఉందట, ఎలా ఉందట, అలా ఉందట. ఈ రోజుకి జీవంతో ఉన్నారు. ఈరోజు స్వస్థత పొంది ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ఇచ్చిన స్వస్థతతో ఆవిడ జీవిస్తున్నారు. తిరుత్తణిలోనే ఉన్నారు. అదే యేసే ఈరోజు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నేను నిన్ను స్వస్థపరచగలను. ఐ కెన్ హీల్ యూ మై సన్, ఐ కెన్ హీల్ యూ మై డాటర్. నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఎన్ని సంవత్సరాల వ్యాధైనా సరే మీకు మేలు చేయడానికి యేసు మీ ఇంటికి వచ్చారు. వద్దు వద్దు, యేసు నాకు మేలు చెయ్యనక్కర్లేదు, బయటికి పోండి అంటే ఆయన వెళ్ళిపోతారు. ఆయనందర్నీ భయపెట్టి, లేదు లేదు, నువ్వు నన్ను అంగీకరించకపోతే ఇక నీ పని అంతే, ఆ విధంగా యేసు చెప్పరు. ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మీరు విశ్వసించి ఆయన్ని స్వీకరిస్తే, యేసు నాకొక మేలు చెయ్యండి, అద్భుతము చెయ్యండి అని అడిగితే ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తారు. అందుకే యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మేలు చెయ్యడానికి. సరేనా? అది మాత్రమే కాదు, ఇంకొక సంఘటనని. 2వది పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము. ఈ మార్కు 5వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. యేసు గైరాసేనుల యొక్క దేశానికి వస్తారు. గలిలయ సముద్రముంది, చుట్టూ కొండ ప్రాంతము, అందులో ఆపోజిట్ వైపు గైరాసేనుల దేశము ఆ కొండ ప్రదేశంలో ఉంది. యేసు ఒకరోజు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఊరే లేదు కదా, శ్మశానమే ఉంది. ఊరికి బయట కొండ ప్రదేశంలో శ్మశానాలు ఉంటాయి. శిష్యులు ఆలోచించి ఉంటారు, యేసు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఇటువైపు ఊరే లేదు, జనము లేరు, శ్మశానమే ఉంది. ఇక్కడికి ఎందుకు వెళ్ళాలంటే యేసు ఒక ఉపయోగము లేకుండా, కారణము లేకుండా ఎక్కడికైనా వెళ్ళే దేవుడు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనానికి మేలు చేస్తారు.
ఎవరో ఒకరికి మేలు కావాలి, అందువల్లే యేసు అక్కడికి వెళుతున్నారు. ఇవాళ ఎందుకు మీ ఇంటికి వచ్చారు? మీకు ఒక మేలు కావాలి, ఒక విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, మీ నిందలు తొలగాలి, డబ్బు అవసరం తీరాలి, మీకొక అద్భుతం కావాలి. ఆ మేలు చేయడానికి యేసు మీ ఇంటికి వచ్చారు. అయితే యేసు అక్కడికి వెళుతున్నారు. శిష్యులు చూస్తుంటారు, ఇక్కడ ఊరే లేదు, ప్రజలే లేరు, ఎందుకు యేసు మనల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని చూస్తే శ్మశానము చచ్చిపోయిన మనుషుల్ని పాతిపెట్టేటటువంటి ప్రదేశము. అయితే యేసు వెనకాల ఓర్పుగా వెళుతున్నారు. వెళితే శ్మశానంలో నుంచి ఒక మనిషి వచ్చాడు. ఆ శ్మశానంలో నుంచి ఒక మనిషి వచ్చాడు. ఎవరు అంటే వాడి పేరు ఏమీ చెప్పబడలేదు. సేన అని ఒక పేరు సూచించబడి ఉన్నది. వాడు అపవిత్ర ఆత్మల చేత బాధింపబడ్డ ఒక మనిషి, దెయ్యాల చేత ఆవరించబడిన ఒక మనిషి. దెయ్యాలు వాడిని ఆవరించినందువల్ల వాడిని ఎవరూ అణచలేరు. గొలుసులతో కట్టారు, ముక్కలు ముక్కలు చేస్తాడు. కాలికి పెద్ద పెద్ద సంకెళ్ళు వేశారు, వాటిని ముక్కలు చేస్తాడు. వస్త్రాన్ని చించివేసి వస్త్రం లేకుండా అలా ఆర్తనాదం చేస్తాడు, అరుస్తాడు. వాడు ఉన్న వైపుకి ఎవరూ వెళ్లరు. ఆ శ్మశానంలోనే వాడుంటాడు. మానవ సంచారం లేనటువంటి శ్మశానములో జీవిస్తూ ఉండేవాడు. రాళ్లు తీసుకుని తన శరీరాన్ని గీసుకుంటూ రక్తాన్ని వాడే రప్పించుకుంటాడు. ఎందువల్లంటే వాడిలో ఉన్న అపవిత్ర ఆత్మ, వాడిలో ఉన్న దెయ్యం అలా చేస్తూ ఉంది. వాడికోసం ఎవరూ పరితపించలేదు, ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. కాని యేసు వాడిని తెలుసుకున్నారు. పాపం ఒక మనిషి ఈ దెయ్యాల వల్ల బాధపడుతూ ఉన్నాడు. దెయ్యం వాడిని బాధపెడుతుంది, వాడి శరీరాన్ని గాయపరిచి మృగంలాగా మార్చేసింది. నేను వాడికి మేలు చెయ్యాలి. వాడికి అర్థం చేసుకునేటటువంటి బుద్ధి లేదు. సాతాను పూర్తిగా ఆవరించాడు. చూడండి, వాడి పేరుని చూస్తే సేన అని అంటే 6,000 మంది కలిగిన ఒక పెద్ద బెటాలియన్. రోమీల సేనలను ఆ విధంగానే చెబుతారట, సేన అని. దాన్ని కొంతమంది 6,000 అంటున్నారు, కొంతమంది 2,000 అంటున్నారు. ఏదైనా సరే వేలాది అపవిత్ర ఆత్మలు వాడిని ఆవరించి ఉన్నాయి. ఒక దెయ్యం పట్టుకుంటేనే భరించలేకపోతున్నారు. వేలాది దెయ్యాలు ఒక మనిషిని ఆవరిస్తే ఎలా ఉంటాడు? జంతువులా ఉంటాడు. ఎవరూ అటువైపు వెళ్లలేరు, చీల్చి పడేస్తాడు. అందువల్ల అటువైపుకి ఎవరూ వెళ్లరు. అయితే వాడు తినడం, నిద్రపోవడం, నీళ్లు తాగడము ఏమీ ఉండవు కదా, అంత కష్టము. వాడి కుటుంబీకులు వేదన పడుతూ ఉండి ఉంటారు. వాడి పక్కకు వెళ్లలేకపోతున్నాము, ఎవరూ సహాయం చేయలేకపోతున్నాము. కాని యేసు వాడికి మేలు చేయుటకు అక్కడికి వెళ్లారు. యేసు ప్రేమని చూశారా? అందరిచేత మరిచిపోబడి, భయపడి, తృణీకరించిన ఒక మనిషిని వెతుక్కుంటూ యేసు వెళ్లారు. అదేనండి యేసు. దానికే యేసు వచ్చారు. యేసుకేమో బంగారంలో కిరీటం పెట్టి, బంగారపు నగలు వేసి, అలా జాలీగా పట్టు డ్రెస్సులు వేసి దానికి రాలేదు. సాధారణమైన పేద ప్రజలు, కష్టపడుతున్నవారు, దరిద్రులు, అటువంటి ప్రజల కోసం పరితపించే దేవుడుగా వచ్చి ప్రజలకి మేలు చేసినవారు దేవుడు. ఆలోచించి చూడండి, ఇటువంటి ఒక దేవుని మీరెక్కడైనా చూశారా? ఈయన ఊహాదేవుడు కాదు. ఈ అద్భుతం జరిగిన ప్రదేశము ఇప్పటికీ ఉంది. ఇటువంటి అద్భుతాలు ఈ రోజుకి జరుగుతున్నాయి కదా. అయితే యేసు వచ్చిన వెంటనే వాడు ఆర్తనాదం చేసుకుంటూ వస్తున్నాడు. శిష్యులందరూ కూడా భయపడి ఉనికి ఉంటారు. అయ్యో, వస్త్రం ధరింపని వాడు శరీరాన్ని గాయపరుచుకున్నాడు, గొలుసులన్నిటినీ తెంచివేశాడు, చింపిరి జుట్టుతో ఉన్నాడు, మృగంలా కనిపిస్తున్నాడు, పక్కకి వెళ్లలేము. కాని యేసు నిలబడ్డారు. ఆయన్ని చూసిన వెంటనే అపవిత్ర ఆత్మ భయపడి నిలబడింది. యేసు ముందు ఎన్ని వేల దెయ్యాలు ఒకటిగా కలిసినను యేసు ముందు నిలబడలేవు. ఎంతమంది మంత్రగాళ్లు కలిసి ఏకంగా మంత్రాలు వేసినను యేసు ముందు నిలబడలేరు. ఎందుకంటే ఆయన సర్వలోకానికి దేవుడు కదా. అపవాదికి ఆయన బాగా తెలుసు. అపవాది చెబుతుంది, మీరు నాకు బాగా తెలుసు, మీరు దేవుని కుమారులు అని మాట్లాడింది అనే విషయం బైబిల్లో రాయబడి ఉంది. ఈయన ఎవరు అని వాడికి బాగా తెలుసు. చూడండి, అశుద్ధ ఆత్మ వచ్చి నిలబడింది. ఆ దెయ్యం పట్టిన మనిషి యేసు అడిగారు, నీ పేరేంటి? ఈ ఒక్కచోటే యేసు పేరు అడిగారు. దానికి కారణం ఎన్ని అపవిత్ర ఆత్మలు వాడిలో ఉన్నాయనేదాన్ని ఇతరులకు తెలియజేయడానికి. సేన, వేలాది అపవిత్ర ఆత్మలు వాడిలో ఉన్నాయి. ఎంత కష్టం, ఎంత భయంకరం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు, నువ్వు వీణ్ణి వదిలి పారిపో,
ఒకే ఒక మాట చెప్పారు, అంతే. యేసు యొక్క మాటలో ఉన్న శక్తి, ఒకే ఒక మాట చెప్పారు, వీడిని వదిలి బయటికి పో, మళ్ళీ లోనికి రావద్దు. యేసు ఆజ్ఞాపించారు. అపవాది వెంటనే చెప్పింది, నేనెక్కడికి వెళ్ళాలి? మేమింతమంది ఉన్నాం కదా, పక్కనే పందుల గుంపు ఉంది. ఆ రోజుల్లో చాలా పందుల్ని పెంచుతారు. ఆవులు మేకల్లాగా పందులు పెంచుతారు. ఆ కొండ కింద చాలా పందులు మేస్తున్నాయి, వాటిలోకి వెళతాము. ఆజ్ఞాపించండి, మేము వెళ్ళిపోతాము. సరే పో, వాడిని వదిలేయ్, మనిషి ముఖ్యము. దేవుడు చెప్పారు. పందుల గుంపులోనికి వెళ్లి సముద్రంలో పడి అన్నీ మరణించాయి. అయితే మనిషి విడుదల పొందాడు. వాడి బుద్ధి తేట తెల్లంగా మారింది. ఇప్పుడు దేవుడు చెప్పారు, వాడికి వస్త్రం ఇవ్వండి. యేసు వస్త్రాన్ని ఇచ్చే దేవుడు, దెయ్యం వస్త్రాన్ని పీక్కునేటటువంటిది. ఈ రెండింటిలో వ్యత్యాసాన్ని తెలుసుకోండి. యేసు వస్త్రాన్ని ఇచ్చి మనల్ని అందంగా ఉంచే దేవుడు. దెయ్యాలు మన వస్త్రాల్ని లాక్కుని దిగంబరులను చేసి బట్టలు విప్పించి వాటికి కొన్ని సంప్రదాయాలను చెప్పి మనల్ని అసహించుకునేలా చేసేవాడు. భక్తి అనే పేరు మీద మనల్ని అవమానించేవాడు. కాని దేవుడు ఆ విధంగా చెయ్యరు. దేవుడేంటంటే, నా పిల్లలు బాగా ధరించుకుని అందంగా ఉండాలి, అలాగే భక్తిగా వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, అలాగే అనుకుంటారే తప్ప నీ డ్రెస్సు విప్పు, ఇది విప్పు అలా చెప్పనే చెప్పరు. నమ్మకమని చెప్పి మోసపోకండి. అది సరైన నమ్మకమా అని మీరు ఆలోచించాలి. అన్నిట్నీ మీరు నమ్ముతూ ఉన్నారంటే మీ జీవితమే నాశనమవుతుంది. చూడండి, యేసు వాడికి వస్త్రాన్ని ఇచ్చారు. వాడు వస్త్రాన్ని ధరించి ఒక మంచి మనిషిగా యేసు కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఎలా మారిపోయాడు వీడు! అయ్యో, డ్రెస్సు లేకుండా ఉండేవాడు, తనను గాయపరుచుకునేవాడు. ఎలా మారిపోయాడు వీడు! యేసు విడుదల ఇచ్చారు. మేలు చేసే దేవుడు. నాకొక విషయం గుర్తుకొస్తుంది. విలుపురం ఉంది కదా, విలుపురం నుంచి కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పారు. విలుపురంలో ఒకసారి ఎన్నో సంవత్సరాల క్రితము ఒక మైదానంలో మీటింగు జరిగింది. విడుదల మహోత్సవం అనే పేరులో అప్పుడు మీటింగ్ పెట్టాం. అప్పుడు మైదానంలో అక్కడ మీటింగ్ జరిగింది. ఆఖరి రోజు మీటింగ్లో నాకు బాగా గుర్తుంది. ఎన్నో గ్రామాల నుండి ఎంతోమంది ప్రజలు వచ్చారు. యేసు అనే దేవుని గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు యేసు కోసం నేను వాళ్లకి చెప్పి ప్రార్థనలు జరిపించాను. స్వస్థత పొంది, విడుదల పొంది సాక్ష్యం చెప్పడానికి స్టేజి మీదకు రావచ్చని పిలుపు ఇచ్చినప్పుడు ఒక తల్లిగారు వచ్చారు. ఆమె ముసలి తల్లిగారు, ఒక గ్రామం నుంచి వచ్చిన సాధారణ తల్లిగారు. తాను స్టేజ్ మీదకు వచ్చినప్పుడు నేను మెల్లగా అడిగాను, అమ్మా మీకేం జరిగిందమ్మా అని. ఏంటి విషయమని అడిగాను. అయ్యా, 25 సంవత్సరాలకు పైనే ఒక దెయ్యం నన్ను పట్టి పీడించిందయ్యా. నాలోనే ఉండేది, నన్ను వదిలే అది పోదు. రాత్రింబవళ్ళు నాతోనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, భయపెడుతూనే ఉంటుంది. దాంతోనే నేను పడుకోవాలి, నిద్రపోవాలి, దాంతోనే పనికి వెళ్ళాలి. అది నాతోనే ఉంటుంది, వెళ్ళదు. దెయ్యంతోన 25 సంవత్సరాలకు పైనే నాకు ప్రశాంతత లేదు, సమాధానము లేదు. ఎప్పుడు ఈ దెయ్యం నన్ను వదిలిపోతుందా అని నేను ఎన్నో స్థలాలకు వెళ్ళానయ్యా. దేవుళ్లను వెతికాను, మంత్రగాళ్లను వెతికాను, ఏవేవో పరిహారాలు చేయమన్నారు, అన్నీ చేసి చూశాను. ఈ దెయ్యం పోనే పోలేదు. నేను నిన్ను వదిలిపోను అని చెబుతుంది. అంటే ఒక దెయ్యంతో జీవించడం ఎంత కఠినం కదా, వేదన. ఒక గ్రామంలో ఉన్న పేద తల్లిగారు ఆమె స్టేజి మీద చెప్పింది. నేను పక్కనే నిలబడి వింటూ ఉన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, సరే ఈ మీటింగ్ ఎలా వచ్చారు? ఆమె చెప్పింది, మా ఊరికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అవి చదివాను. యేసుక్రీస్తు విడుదల ఇస్తున్నారు, దెయ్యాల కట్ల నుండి, వ్యాధుల నుండి అందులో రాయబడి ఉంది అని పక్కనే ఉన్నవారు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. నాకు పెద్దగా చదువు రాదు, ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పారు, యేసు దేవుడా, ఆయన ఎక్కడున్నారు? నేనడిగాను. అదే క్రైస్తవులు ఆరాధిస్తూ ఉంటారు కదా, వాళ్ల దేవుడే యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు, మిగతా అంతా చూసేశాను. ఈ యేసు దేవుడి దగ్గరకు వెళితే స్వస్థత ఏర్పడునా, విడుదల ఏర్పడునా, అలాగే నోటీసులో రాయబడి ఉంది. అయితే నేను వెళ్ళాలి అని ఆమె 2 బస్సులు మారి గ్రామము నుండి వచ్చారు విలుపురంలోని మీటింగ్కి. చూశారా, ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఆ దెయ్యముతో ఆమె జీవిస్తూ ఎంతో కష్టపడ్డారు. మీటింగ్కి వచ్చారు, మొదటిసారి క్రైస్తవ మీటింగ్కి వచ్చారు.
ఇక్కడేం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ఏమీ ఆమెకు తెలియదు. కాని ఇంతమంది జనాన్ని చూసిన తర్వాత ఆమెలో ఒక నమ్మకము. ఇంతమంది జనం వచ్చారే, అయితే ఏదో జరుగుద్ది అని ఆమెలో విశ్వాసము. అయితే ఆవిడ వినడం ప్రారంభించింది. నేను యేసు గురించి ప్రసంగిస్తూ ఉంటే, ఓ, ఇటువంటి దేవుడు ఉన్నారా, ఇంతవరకు మనకు తెలియలేదే. యేసు దేవుడా, ఇంతవరకు ఆయన దగ్గరకు నేను వెళ్ళలేదే. అయితే ఆ విధంగా ఆమె ప్రసంగం మొత్తం వినింది. ప్రార్థన సమయం వచ్చింది. లేచి నిలబడి ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు, ముందు పాపాన్ని ప్రకటించి ప్రార్థన చెయ్యండి, మీ పాపమే అడ్డుగా ఉంది అని చెప్పినప్పుడు ఈమె కూడా, యేసు, నా పాపాన్ని క్షమించండి, నేను చిన్నప్పటినుంచి చేసిన పాపాలన్నిటినీ క్షమించండి అని ప్రార్థన చేసింది. తర్వాత విడుదల కోసం ప్రార్థన చేసే సమయము, నేను హృదయం మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ తల్లి చెబుతోందయ్యా, నేను హృదయం మీద చేయి ఉంచి యేసు అని పిలిచానయ్యా, ఇంక నాకేం తెలుసు, ఈ విధంగా ప్రార్థనలు చేయడం నాకు రాదు. మీరు చెప్పారు యేసు పేరు చెప్పి పిలవండి అని, అందువల్ల యేసు యేసు నాకొక విడుదల ఇవ్వండి, కళ్ళు మూసుకుని మీరు చెప్పినట్టుగా పిలిచాను. సరే, అప్పుడు ఏం జరిగింది? అప్పుడే ఒక ఆశ్చర్యం చూడండి. నా ముందు ఒక ప్రకాశవంతమైన వెలుతురు, అందులో బాగా తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక మనిషి వచ్చి నిలబడ్డారు. మనిషి వచ్చి నిలబడ్డారా? అవును, నేను చూశాను. నా ముందు వచ్చి నిలబడ్డారు. ఎవరు ఆయన అని అడిగాను. యేసే కదా, నేను ఆయన్నేగా పిలిచాను యేసు అని, ఆయనే కదా. ఆ తల్లి కల్మషము లేని ఒక గ్రామం నుండి వచ్చిన పేద తల్లి స్టేజ్ మీద అంతమంది ముందు చెప్పారు. నేను ఈ రోజుకి అది మర్చిపోలేను. మీరు చెప్పారుగా యేసుని పిలిస్తే వస్తారని, అయితే నేను యేసయ్యా అని పిలిచాను, ఆయనేగా వచ్చుండాలి. అవును, ప్రకాశవంతమైన వెలుగయ్యా, తెల్లటి వస్త్రాలు ధరించారయ్యా, ముఖం చూడ్డానికి అంత అందంగా ఉంది. యేసు, నాకు విడుదల ఇవ్వండి అని అడిగాను. ఆయన చేతిని నా మీద పెట్టారండి. అంతే, దెయ్యం పారిపోయింది. 25 సంవత్సరాలుగా నాలో ఉన్నటువంటి ఒక దెయ్యం నన్ను వదిలి పారిపోయింది. ఇప్పుడు చూశారా, నేను చక్కగా ఉన్నాను, నాలో పెద్ద విడుదలయ్యా. స్టేజ్ మీదకు వచ్చి చెప్పారు. దానికే కదా యేసు వచ్చారు, మేలు చెయ్యడానికి వచ్చిన దేవుడు యేసు. 25 సంవత్సరాలుగా ఒక పేద తల్లి గ్రామంలో దెయ్యం వల్ల బాధపడుతూ ఉన్నారు. సహాయం చేయడానికి ఎవరూ లేరయ్యా. దేవుణ్ణి వెతికారయ్యా, ఎక్కడెక్కడో వెతికారు, మంత్రగాళ్లను వెతికారు, డబ్బు ఖర్చు పెట్టారు. ఎవరు ఎక్కడ చెప్పినా అక్కడొక దేవుడు, ఇక్కడొక దేవుడు, అక్కడికి వెళ్ళు, అన్ని చోట్లకి వెళ్లారు. మోసం. 25 సంవత్సరాలుగా ఎవరు నాకు మేలు చేస్తారు? వేదనతో తప్పిస్తున్నటువంటి ఒక పేద తల్లి, యేసు అనే ఒక అద్భుతమైన దేవుడు, ఆయన వెతుక్కుంటూ వచ్చారు, విడుదలను పొందారు. ఎంతో గొప్ప సంతోషం ఆమెకు. దానికేనయ్యా యేసు వచ్చారు. ఇదేనయ్యా యేసు, మేలు చేయడానికి వచ్చిన యేసు. ఆ రోజు అద్భుతం చేసిన యేసు ఈరోజు అద్భుతం చేస్తున్నారు. ఆ రోజు విడుదల ఇచ్చిన యేసు ఈరోజు విడుదల ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు మంత్రగాళ్ల దగ్గర డబ్బు ఖర్చు పెట్టి మోసపోయారు కదా. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి, విడుదల దొరకలేదుగా. విరక్తితో ఉన్నారా? మీరెక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. యేసు మీ ఇంటికి వచ్చారు, మీకు మేలు చేయడానికి వచ్చారు, మీకు విడుదల ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు మీరు యేసు అని పిలవండి, యేసు విడుదల ఇవ్వండి, అంతే. నా నామము ద్వారా మీరు ఏది అడిగినానో చేస్తానని మాట ఇచ్చారు. ఆయన నామాన్ని చెప్పి పిలవండి, అంతే. యేసు మేలు చేయువారు. వ్యాధి పడక మీద ఒక మనిషి, అందరూ వాడిని మర్చిపోయారు, సహాయం చేయడానికి ఎవరూ లేరు. యేసు వెళ్ళి వాడితో ప్రేమగా మాట్లాడి స్వస్థపరిచారు. అడవిలో, కొండలలో, శ్మశానములో ఒక మనిషి దెయ్యాల చేత వేదనపరచబడి మృగంలా జీవిస్తున్నాడు. ఒక మనిషిగా వాడిని చూడలేకపోయాను. ఎవరూ కూడా వాడి పక్కకు వెళ్ళలేరు. యేసు అది తెలుసుకుని ఆయనే వెళ్లారు. ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దెయ్యం వాణ్ణి బాధ పెడుతున్నాడు, నేను వాడికి మేలు చెయ్యాలి. యేసు వాడికి మేలు చేశారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ పైన ప్రేమతోనే యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నేనున్నాను నీకు. అందరూ మర్చిపోయినను, నేను నీకు సహాయం చేస్తాను. యేసు దగ్గరంతా ఉచితము, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, డబ్బంతా ఇవ్వక్కర్లేదు. యేసు అని పిలిస్తే చాలు, యేసు అద్భుతం చేస్తారు.
మేలు చేసే ఒక దేవుడు, మనుషుల మీద ప్రేమ గల ఒక దేవుడు. ఇంకొక సంఘటన చెప్పుకుని మనం ప్రార్థన చేద్దాం. అదేంటంటే యోహాను 4వ అధ్యాయము లేఖన పుస్తకంలో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. యేసు సమార్యా అని ఒక పట్టణము, అక్కడ సుకారను ఒక ప్రదేశము, ఆ ప్రదేశానికి పేరు. యేసు తన శిష్యులతో అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే అక్కడొక బావి, ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఆ కాలంలో బావులు ఊరికి బయట ఉంటాయి. ఊరి బయట తోటలో స్త్రీలు గ్రామం నుంచి వచ్చి నీళ్లు తీసుకుని వెళతారు. అలాగే జరుగుతుంది. ఇప్పుడంతా కుళాయిలో తిప్పితే నీళ్లు వస్తున్నాయి కదా ఇళ్లకి, అప్పుడలా కాదు. మా గ్రామంలో నేను పుట్టి పెరిగినప్పుడు బావిలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాము. నీళ్లు తీయడానికి బావులు ఉన్నాయి, తాగే నీరు అక్కడికి వెళ్ళి తీసుకొస్తాము. అదేవిధంగా ఊరికి బయట ఒక బావి, మానవ సంచారం లేని చోట మధ్యాహ్న సమయంలో యేసు వచ్చి చాలా దూరం నడిచి వచ్చినందువల్ల అలసటలో అక్కడ కూర్చుని ఉండిపోయారు బావి పక్కన. శిష్యులను పిలిచారు. ఆకలితో ఉన్నారా? అవును. దేవుడు చెప్పారు, ఊర్లోనికి వెళ్ళి ఆహారం తీసుకురండి, మీరు తిని నాకు ఆహారం తీసుకురమ్మని దేవుడు పంపారు. అందర్నీ పంపించారు. 12 మంది శిష్యులు. ఎవరైనా చెప్పుంటారు, మీకు తోడుగా మేము ఇక్కడే ఉంటాము అని. అదంతా అక్కర్లేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఆ విధంగా దేవుడు అందర్నీ పంపారు. ఎందుకంటే అక్కడ దేవుడు ఒక స్త్రీకి మేలు చేయడానికి వచ్చారు. యేసు ఒక ఉపయోగం లేకుండా ఎక్కడికి వెళ్లరు. ఆయన ఎందుకు ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు? ఒక అవసరముతో ఉన్న స్త్రీ రాబోతోంది, కుమార్తె. ఆమెకు ఒక అవసరముంది, ఆమెకు ఒక మేలు కావాలి. ఆ మేలు చేయడానికి యేసు వచ్చి వేచి ఉన్నారు. దానికి శిష్యులు ఉంటే పర్వాలేదు కదా, వ్యాధిగ్రస్తులు ఉంటే, దెయ్యాలు ఉంటే వాళ్ళు ఉండవచ్చు. ఈమె పాపం వల్ల బాధింపబడి ఉంది. పాపం వల్ల బాధపడుతున్న ఒక స్త్రీకి మేలు చెయ్యాలి అంటే అందరి ముందు పాపాన్ని చెప్పలేము, అది ఆమెను అవమానించినట్టుగా అవుతుంది. అందువల్ల యేసు అందర్నీ వెళ్ళిపొమ్మని పంపించి వేచి ఉన్నారు. ఒక కుమార్తె వచ్చింది, ఒక స్త్రీ. నీళ్లు తీసుకువెళ్ళడానికి సాధారణంగా మిట్ట మధ్యాహ్నంలో స్త్రీలు నీళ్లు తీసుకోవడానికి రారు. ఈమె మిట్ట మధ్యాహ్నంలో వచ్చింది. ఎందుకు? అప్పుడే ఎవరూ ఉండరు. ఈ కుళాయిల దగ్గర, బావి దగ్గర నీళ్లు ఉండే చోట స్త్రీలందరూ ఎక్కువ మంది కలిసి మాట్లాడుకుంటారు, గొడవ పడతారు, చాడీలు మాట్లాడుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, గందరగోళంగా అక్కడుంటుంది. కుళాయి దగ్గర గొడవలు అని అంటారు చూడండి, ఆ విధంగా. అందుకే ఎవరూ ఉండకూడదని కుమార్తె నీళ్లు తీసుకువెళ్ళడానికి మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఎందుకు? ఈమె పాపంలో జీవించిన ఒక స్త్రీ, వ్యభిచారపు అనే పాపములో జీవించిన ఒక స్త్రీ. ఆ ఊరంతటికీ తెలుసు ఈమె ఒక పాపాత్మురాలు అని. అందువల్ల మీ ఊళ్ళో పాపాలు చేసుకుంటూ అందరికీ తెలిసి పాపం చేసేటటువంటి ఒక స్త్రీ ఉంటే నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తే ఏమంటారు? వచ్చేసింది, పెద్ద పరిశుద్ధవంతురాలు వచ్చింది, ఊరంతా నాశనం చేస్తుంది, నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది చూడు అని మొహం మీదే తిడుతూ ఉంటారు. ఆమెను ఇంకా గాయపరుస్తారు. అందువల్ల జనం ఎక్కువగా ఉన్న చోటికి అటువంటి వారు రారు. అందువల్లే ఈమె మిట్ట మధ్యాహ్నంలో వచ్చింది, ఎవరూ ఉండరు, వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చేద్దాము అని. మనల్ని పరిహసించేవారు, నిందించేవారు ఎవరూ ఉండరు అని. ఆ సమయంలో నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చింది. కాని యేసు ఆమెను చూసి, ఆమె నీరు తీసుకునేటప్పుడు, కుమార్తె, నాకు తాగడానికి కాస్త నీరు ఇస్తావా అని అడిగారు. ఈమెమో సమార్యా స్త్రీ, ఆయనేమో యూదుడు, యూద, ఒక మనిషి. ఈ యూదులు సమార్యుల వద్ద నీరు తీసుకుని తాగరు. మన ఊర్లో ఉంది కదా జాతి సమస్యలు, ఆ కాలంలో కూడా ఉన్నాయి. వీళ్ళు తక్కువ జాతి, వీళ్ళు వాళ్ళింటికి వెళ్లరు, నీళ్లు తీసుకుని తాగరు. ఆ విధంగా ఆ రోజుల నుంచే ఉంది సమార్యులు అంటే కలుషితము. అందువల్ల యూదులు వాళ్ళని గౌరవించరు. కాని యేసు యూదుడిగా ఉన్నా కూడా నీళ్లు ఇస్తావా కుమార్తె అని అడుగుతున్నారు. ఈమె నమ్మలేకపోయింది. యూదులు మనల్ని తక్కువగా చూస్తారు, పాపులు అని అనుకుంటారు. ఈయనేంట్రా అంటే మన దగ్గర నీళ్లు అడుగుతున్నారు అని. ఆశ్చర్యముతో, మీరు యూదులు అయ్యుండి నా వద్ద నీళ్లు అడగవచ్చా అనే విధంగా మాట్లాడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు జీవపు నీరు గురించి మాట్లాడారు.
దాహము వెయ్యని జీవపు నీటిని నేను నీకు ఇవ్వగలను. అదే సమాధానాన్ని ఇవ్వడము, క్షమాభిక్షని ఇవ్వడము, నిత్య జీవాన్ని ఇవ్వడము. ఆమె వద్ద దాని గురించి మాట్లాడారు. ఆమెకు వెంటనే నా పాపము క్షమించబడాలి, ఆమె పాపంలో చిక్కుకొని ఉంది. పాపము ఆమెను బాధ పెడుతోంది. ప్రశాంతత లేదు, సమాధానము లేదు. 5 పురుషులతో జీవించింది. ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు, ఇల్లీగల్. ఒక హస్బెండ్తో జీవిస్తుంది. యేసు అడిగారు, మీ భర్తను తీసుకొస్తావా అని. లేడు, నాకు భర్త లేడు అని చెప్పిన వెంటనే దేవుడు చెబుతున్నారు, నాకు తెలుసు 5 పురుషులతో జీవించావు నువ్వు. ఒకరిని మార్చి ఇప్పుడు ఒకడితో జీవిస్తున్నావు. వాడు నీ భర్త కాదు. కరెక్ట్గా చెప్పిన వెంటనే ఆమెకు ఈయన ఒక ప్రవక్త, అన్నీ తెలుసుకుని ఉన్నారు అన్న ఆలోచన వచ్చింది. అందువల్ల ఆమె మారు మనసు పొందింది. అందువల్ల ఈ పాపం నన్ను వదిలిపోవాలి, ఈ పాపపు భారం నన్ను వదిలిపోవాలి, ఈ అశుద్ధమైన జీవితం వద్దు, ఇక నాకు పరిశుద్ధత కావాలి. ఆ దాహం ఆమెలో ఉంటూనే ఉంది. ఎవరి వద్దకు వెళ్ళాలి, ఎవరు క్షమిస్తారు, ఎవరు నాకు కొత్త జీవితం ఇస్తారు, ఇవన్నీ ఆమె మనసులో ఉన్న తపనలు. యేసు అది తెలుసుకున్నందువల్లే ఈ మేలుని ఈమెకు చెయ్యాలి అని అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఆమెకు ప్రశాంతత లేదు, పాపం వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు. ఈరోజు మీకు సమాధానం ఉందా? ప్రశాంతత లేదు. ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, డబ్బు వస్తుంది, బిజినెస్ ఉంది. ప్రశాంతత ఉందా? ప్రశాంతత లేదు, సమాధానము లేదు. మనసాక్షి బాధ పెడుతుంది, నిందిస్తూ ఉంది. పాపం యొక్క ఇబ్బంది. ప్రశాంతత లేకుండా కష్టపడుతున్నారు, దానికి ఏదేదో చేస్తున్నారు, దానాలు ధర్మాలు చేసి చూస్తున్నారు, పరిహారాలు చేస్తున్నారు, ఏమీ జరగట్లేదు. మనసులో తప్పుడు మనసాక్షి బాధ పెడుతోంది, ప్రశాంతత లేదు. అయితే మీకు మేలు జరగాలంటే పాపము క్షమించబడాలి, ఆ పాపం నుంచి విడుదల పొందాలి. అప్పుడే సమాధానంగా ఉండగలరు. చూడండి, ఆ సహోదరుడు చెప్పాడు, 42 సంవత్సరాలు మద్యపానం తాగి వస్తే ఆయనకు సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు. భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడము, రోడ్లో పరిగెత్తనిచ్చి కొట్టడము, ఎక్కడ ప్రశాంతత, సమాధానము లేదు. యేసు ఎప్పుడైతే వచ్చారో కుటుంబం మొత్తం మారింది. వాళ్ళల్లో ఎంత సంతోషం చూశారా? అదే యేసు. ఆ మేలుని దేవుడు చేశారు. మీ జీవితంలో పాపానికి బానిసై ఉన్నారు కదా. వ్యభిచార పాపము, మద్యపానపు పాపము, రమ్మి ఆట అనేటటువంటి పాపము, ఏదో ఒక పాపపు బానిసత్వం, మత్తు పదార్థాలకు బానిసత్వము. యవ్వన కుమారా, యవ్వన కుమార్తె, బయట నువ్వేమో సంతోషంగా ఉన్నట్టుగా చూపించుకుంటున్నావు. నీ మనసు బాధపడుతుంది, నీ మనసాక్షి బాధ పెడుతోంది. ఈ పాపాన్ని వదలలేకపోతున్నాను, ఈ పాపం వెంబడిస్తూ ఉన్నది, నేనేం చెయ్యాలి అని. యేసు నీకు మేలు చేయడానికి వచ్చారు. మీ పాపాన్ని క్షమించడానికి, పాపం నుండి విడుదల ఇవ్వడానికి, ఒక నిజమైన సమాధానం ఇవ్వడానికి. ఈ స్త్రీని చూశారా? జీవితాంతము ఇంతవరకు పాపంలో జీవిస్తూ ప్రశాంతత లేకుండా ఉన్న స్త్రీ. యేసు ఆమెను కలిసి క్షమాభిక్ష, సంతోషాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఊర్లోకి పరుగున వెళ్ళి ఏ ప్రజలను చూసి భయపడి దాక్కుందో అదే ప్రజల దగ్గరకు వెళ్ళి, నా గురించి ఒకరు చెప్పారు, వచ్చి చూడండి, ఆయనే మెషియానా, ఆయన నా గురించి అన్నీ చెప్పారు, నా జీవితాన్నే మార్చేశారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా పాపాల్ని క్షమించారు, మీరు కూడా రండి, ఆయన దగ్గర ఆశీర్వాదం పొందండి అని ఊరు మొత్తం తీసుకువచ్చేసింది. ఊరికి భయపడి ఒంటరిగా నీళ్లు తీసుకువెళదామని వచ్చిన ఒక స్త్రీ ఊరు మొత్తాన్ని యేసు దగ్గరకు తీసుకొచ్చింది. సమాధానము. ఎంత గొప్ప మేలు చూశారా? దానికే యేసు వచ్చారు. ఆ యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మీ పాపాన్ని నేను క్షమిస్తాను, మీ పాపం నుండి విడుదల ఇస్తాను, నేను నీకు మేలు చేస్తానంటున్నారు. అయితే ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికే ఆయన సిలువకి వెళ్ళారు, మన పాపాల్ని మోశారు. లేఖనంలో 1 పేతురు 2:24 చెబుతుంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు యేసు తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. మత్తయి 8:17 చెబుతోంది, మనల్ని స్వస్థపరచుట కొరకు మన వ్యాధులను సిలువలో మోశారు. గలతీలకు 3:13 చెబుతోంది, మన శాపములను విమోచించుటకు యేసు సిలువలో శాపమాయను. యేసయ్య 53:4 చెబుతోంది, మన బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు తొలగించుటకు యేసు సిలువలో బాధలను స్వీకరించారు. మీకు మేలు చేయుటకు, నాకు మేలు చేయుటకు తనని సిలువలో బలిగా ఇచ్చినవారు. ఆయన మరణాన్ని జయించి జీవంతో లేచారు. ఆయన చేతులకు ఈ రోజుకి గాయాలు ఉన్నాయి. మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనకు అద్భుతం చేయడానికి, మీకోసం. మీరు అది విశ్వసించి ప్రార్థన చేస్తే చాలు, ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది. ఒక మేలు, మీకొక మేలు చేయడానికి యేసు వచ్చారు. మేలు చేసేవారుగా సంచరించిన యేసు ఈరోజు మేలు చేయడానికి మీ ఇంటికి వచ్చారు.
శ్రీలంక దేశంలో ఉన్నారు కదా, మీ ఇంటికి యేసు వచ్చారు. మలేషియా దేశం నుండి ప్రార్థన చేస్తున్నారు కదా, మీ ఇంటికి యేసు వచ్చారు. సింగపూర్ దేశం నుండి ప్రార్థన చేస్తున్నారు కదా, మీ ఇంట్లోకి యేసు వచ్చారు. మియన్మార్ దేశములో మా దేశం ఇప్పుడు భూకంపాలతో కలత చెంది ఉన్నారు. మీకు మేలు చేయడానికి యేసు ఇప్పుడు వచ్చారు. మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ పట్టణంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నా ఎక్కడైనా సరే వ్యాపించి ఉన్న దేవుడు, ఆయన మొత్తం ప్రపంచానికి దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. యేసు, నాకు మీరు మేలు చెయ్యాలి. మేలు చెయ్యడానికి వచ్చిన దేవుడు, నాకు మీరు మేలు చెయ్యాలి. విశ్వాసముతో ప్రార్థించబోతున్నాము. కుదిరితే అందరూ మోకాలు వెయ్యండి. అలా దేవుని సమూహంలో యేసుకి ముందుగా అలా మోకాలు వేసుకుంటారా? యేసు, మీకు ముందు నన్ను అణుచుకుంటున్నాను. నేను మోకాలు వేసుకుంటున్నాను. మోకాలు వేసేటప్పుడు మనము దేవునికి ముందు అణిగి ఉంటున్నాము. అణిగి ఉండు వారికి ఆయన కృపను ఇస్తారు. ఈ గర్వం ఉన్నవారికి యేసు వ్యతిరేకంగా ఉంటారు. గర్వము వద్దు. దేవుని ముందు అణిగి ఉండండి. యేసు, యేసు, కనులు ముయ్యండి. యేసు, ఆ పేరు చెప్పండి. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను. నాకు మేలు చేయడానికి వచ్చారు, నా ఇంటికి వచ్చారు. ఇప్పుడు నా ఇంటికి మేలు చేయడానికి మీరు వచ్చి ఉన్నారు. నాకు ఈ మేలు కావాలి, దేవుని వద్ద ప్రత్యేకంగా అడగాలి. నాకు స్వస్థత కావాలి దేవుడా, నా బిడ్డకి స్వస్థత కావాలి దేవుడా. అడగండి, ఈ మేలు నా జీవితంలో ఇప్పుడు జరగాలి దేవుడా. నా భర్తకి స్వస్థత కావాలి, నా భార్యకి స్వస్థత కావాలి, ఈ మరణ పడక తొలగాలి, ఆసుపత్రిలో ఉన్న నా బిడ్డని మీరు స్వస్థపరచాలి. అడగండి, మేలు కావాలి, మేలు కావాలి దేవుడా. దెయ్యం పోరాడుతూనే ఉన్నాడు, భయపెడుతూనే ఉన్నాడు. విడుదల కావాలి తండ్రి యేసు, విడుదల కావాలయ్యా. నా బిడ్డ రాత్రిపూట బెదిరిపోతుంది, ఏడుస్తుంది, దెయ్యం వచ్చి భయపెడుతుంది. నా బిడ్డకి విడుదల కావాలయ్యా. యేసు, నా శరీరాన్ని దెయ్యాలు బాధ పెడుతున్నాయి, నన్ను బలహీన పెడుతున్నాయి. నాకొక విడుదల కావాలయ్యా. భయము, కలత, మరణ భయము ఉంటూనే ఉంది. యేసు, విడుదల కావాలయ్యా. అడగండి. యేసు, విడుదల ఇవ్వండయ్యా. యేసు, ఈ మేలు చెయ్యండి దేవుడా. మేలు చెయ్యడానికి వచ్చిన దేవుడా, నేను విశ్వసిస్తున్నాను. నా కోసం మీరు మరణించారు, నా కోసం రక్తం చిందించారు, నా కోసం జీవంతో లేచారు. నేనది విశ్వసిస్తున్నాను తండ్రి, విశ్వసిస్తున్నాను అని అడగండి. యేసు అని పిలవండి. యేసు పేరుని చెప్పండి. యేసు, సహాయము చెయ్యండి. యేసు, మేలు చెయ్యండి. యేసు, విడుదల ఇవ్వండి. యేసు, నా పాపాన్ని క్షమించండి. నేను ఈ పాపాన్ని వదల్లేకపోతున్నాను. యేసు, విడుదల ఇవ్వండి అయ్యా. ఈ పాపం నుండి, మద్యపానం నుండి విడుదల ఇవ్వండి. మత్తు పదార్థాల నుండి విడుదల ఇవ్వండి. రమ్మి ఆట నుండి విడుదల ఇవ్వండి. నేను ఇరుక్కున్నాను దేవుడా, నేను ఈ వలలో చిక్కుకున్నాను దేవుడా. యేసు, విడుదల ఇవ్వండి. ఈ వల నుండి నన్ను విడిపించండి. ఈ పాపపు వల నుండి నన్ను విడిపించండి. నన్ను క్షమించండి దేవుడా. కుటుంబమంతా బాధపడుతూ ఉన్నది. నా కుటుంబం సమాధానాన్ని పోగొట్టుకుని ఉంది. యేసు, పిలవండి. శ్రద్ధగా పిలవండి, నిజాయితీగా పిలవండి. యేసు మీ పక్కనే వచ్చి ఉన్నారు. యేసు మీ పక్కకు వచ్చారు. దేవుని హస్తం చాచబడింది. మీరు ఏమడుగుతున్నారో అందులో యేసు అద్భుతము చేస్తున్నారు. స్వస్థత అడిగితే స్వస్థత ఇస్తున్నారు. విడుదల అడిగితే విడుదల ఇస్తున్నారు. ఆశీర్వాదం అడిగితే ఆశీర్వాదం ఇస్తున్నారు. పిల్లలు పుట్టాలి, గర్భపు ఆశీర్వాదం కావాలి, దేవుడు ఇస్తున్నారు. అప్పుల సమస్య తొలగాలి, డబ్బు సమస్య తొలగాలి, అందులో అద్భుతం చేస్తున్నారు. ఈ చేతబడి కట్లు తెంచబడాలి, మంత్రశక్తులు నాశనమవ్వాలి, అందులో విడుదల ఇస్తున్నారు. యేసు, విడుదల ఇవ్వండి. యేసు, స్వస్థత ఇవ్వండి. యేసు, ఆశీర్వాదం ఇవ్వండి. మాకు ఈ మేలు జరగాలి. ప్రార్థించండి. మీరు యేసు అనే పేరు చెప్పి పిలుస్తూ ఉంటే ఆయన యొక్క శక్తి మీ ఇంట్లో దిగుతూ ఉంది. ఒకే ఒక మాట చెబితే విడుదల. యేసు నోటి నుండి వచ్చేటటువంటి ఒక మాట కట్లను తెంచుతుంది, పాపపు కట్లను తెంచుతుంది, శాపపు కట్లను తెంచి విడుదల చేస్తుంది. ఆ శక్తి నుండి మీరు విడుదల పొందుతున్నారు. మీరు విడుదలను పొందుతున్నారు. కుమారా పిలువు, కుమార్తె పిలువు. అయ్యా తండ్రి పిలవండి. యేసు, నాకు మేలు చెయ్యండి, విడుదల ఇవ్వండి.
పిలవండి, పిలవండి. దేవుని శక్తి పిలిచే ప్రతి ఒక్కరి మీద దిగుతుంది. ఎన్నో కుటుంబాల్లో కనిపించే మరణకట్లు యేసు నామమున తెంచబడాలి. మరణ పోరాటాలను తీసుకొచ్చేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను. వ్యాధి పడకలు తొలగాలి యేసు నామమున. మరణకట్లు తొలగాలి యేసు నామమున. ఇక బ్రతకలేము, మరణమే అన్న పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారే, ఆ బిడ్డ స్వస్థత పొందాలి యేసు నామమున. ఆ బిడ్డ మీద ఉన్న మరణకట్లు తొలగాలి. ఆ యువకుని మీద ఉన్న మరణకట్లు తొలగాలి యేసు నామమున. విడుదల. ఇప్పుడే పడక నుంచి స్వస్థత పొంది లేవాలి. మీ శక్తి తాకుతోంది. లెగు యవ్వన కుమారా, మరణకట్లు తొలగుతున్నాయి. యేసు నామమున బిడ్డని లేపండి. పడక నుంచి కింద నడిపించండి. కట్లు తెంచబడుతున్నాయి. విడుదల ఏర్పడుతూ ఉంది. ఆసుపత్రిలో దేవుని యొక్క శక్తి దిగుతోంది. మరణకట్లు, మరణ పోరాటాలు తొలగుతున్నాయి. మరణ పోరాటపు ఆత్మలను యేసు నామమున గద్దిస్తున్నాను. అవి ఇప్పుడు పారిపోతున్నందుకు కృతజ్ఞతలు. యేసు నామమున విడుదల. ప్రతి ఒక్కరిలోనూ శక్తి దిగాలి. ప్రతి ఒక్కరిలో మీ శక్తి దిగాలి. థ్యాంక్ యూ లార్డ్. మీకు కృతజ్ఞతలు దేవుడా, మీకు కృతజ్ఞతలు. వ్యాధి కట్లు మొత్తం తెంచబడుతున్నాయి. దాదాపు కట్లన్నీ తెంచబడుతున్నాయి. అపవాది కట్లు తెంచబడుతూ ఉన్నాయి. కృతజ్ఞతలు దేవుడా. చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. గర్భపు ఆశీర్వాదం కొరకు భార్య భర్త మోకాలి మీద కన్నీటితో నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఉన్నవారి కోసం నేను ప్రార్థించాలని ఆత్మైన వారు ఆజ్ఞాపించారు. మీరిద్దరూ చేతులు జోడించండి. మీరిద్దరూ లేకపోయినా ఎవరున్నా కూడా హృదయం మీద చేయి ఉంచుకుని, యేసు గర్భపు ఆశీర్వాదం కావాలి, పిల్లలు పుట్టాలి, ఆ మేలు మాకు కావాలి. ప్రార్థించండి. తండ్రి, కన్నీటితో నిలబడి ఉన్నారయ్యా. ఈ కుమార్తెను చూడండి, ఈ కుమార్ని చూడండి. పిల్లలు లేరు అని నిందల మధ్య కన్నీరు కారిస్తున్నారు దేవుడా. మీరు కన్నీటిని చూసే దేవుడు. ఖచ్చితంగా ఆశీర్వదించండి. ఎవరెవరు ఇప్పుడు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తున్నారో యేసుక్రీస్తు నామమున వారు ఆశీర్వదించబడాలి. మీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానన్న వాగ్దానము నెరవేరాలి. నజరేయుడగు యేసు నామమున గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. గర్భం యొక్క ఆశీర్వాదాన్ని అడ్డగించే సర్పపు ఆత్మలను గద్దిస్తున్నాను. దుష్ట పాముల ఆత్మలను నేను గద్దిస్తున్నాను యేసు నామమున. పోరిపో దెయ్యాలు అని నేను గద్దిస్తున్నాను. కొందరు మీ శరీరం నుండి ఆ ఆత్మలు తొలగిపోవుటను చూస్తూ ఉన్నారు. పాములు బయటికి పోవడం చూస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదాన్ని అడ్డగించే ఆత్మ పారిపోతూ ఉంది. ఈ సంవత్సరంలో ఒక బిడ్డని మీరు ఎత్తుకోబోతున్నారు. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు మీకు స్తోత్రములు. మీరు ప్రార్థనను విన్నారు. మీకు కృతజ్ఞతలు దేవుడా. చదివి ముగించిన పిల్లలు ఉద్యోగం కోసం వేచి ఉన్నారయ్యా. మంచి ఉద్యోగాన్ని వారికిచ్చి ఆశీర్వదించాలి. యేసు నామమున మంచి ఉద్యోగానికి మార్గం చూపించండి. శాశ్వతమైన ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించండి. బిజినెస్ కోసం ప్రార్థిస్తున్న పిల్లలకి మార్గాల్ని చూపించండి. అడ్డులన్నీ యేసు నామమున తొలగిపోవాలి. కార్యములు సిద్ధించాలి. దేవుడా, అప్పుల సమస్యలు తీరిపోవాలి. డబ్బు సమస్యలు తీరాలి. కరువు తొలగాలి. యేసు నామమున వీరిని అప్పు ఇచ్చేవారిగా ఆశీర్వదించండి. అన్ని అప్పుల సమస్యలు యేసు నామమున తొలగిపోవాలి. యెహోవా ఆ విధంగా చేస్తున్నారు. మీకందుకు స్తోత్రములు. మీకు కృతజ్ఞతలు దేవుడా. మీరు ఆశీర్వదిస్తున్నారు. కృతజ్ఞతలు. కుటుంబంలో కనిపించే అన్ని పోరాటాలు తొలగాలి. సమాధానము, సంతోషము ఇంట్లో రావాలి. అడ్డుపడి ఉన్న మేళ్లను వచ్చేలా చెయ్యండి. వివాహ కార్యములను జరిపించండి. ఇల్లు కార్యములను జరిపించండి. వ్యాపార కార్యములను జరిపించండి. వారు ప్రార్థించే విషయంలో మేళ్లు ఏర్పడాలి. దేవుడా, అలా ఆశీర్వదిస్తున్నారు. దాని కొరకు కృతజ్ఞతలు. అందుకు కృతజ్ఞతలు. అలాగే కుడి చేతిని ఎత్తండి. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు, నా ప్రార్థనను విన్నారు. మాకు మంచి చేసేశారు. అద్భుతము చేసేశారు. బాగా నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రార్థనను విన్నందుకు స్తోత్రములు. బదులు ఇచ్చినందుకు స్తోత్రములు. అద్భుతము చేసినందుకు స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు చాలామందికి దేవుడు అద్భుతం చేశారు. మీరు విడుదలను పొందారు. యేసుకి కృతజ్ఞతలు చెప్పండి. ఆయనే అద్భుతము చేసినవారు. మీ కొరకు దేవునికి స్తోత్రములు. ఇప్పుడు చాలామంది యేసుని స్వీకరించారు. నా పాపాన్ని క్షమించాలి, నా మనసులోనికి రావాలి అని యేసుని స్వీకరించారు.
అలా స్వీకరించిన మీ కొరకు క్షమాభిక్ష కోసం ప్రార్థించిన మీకు ఒక పుస్తకము ఉంది. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. మీరు పాపము ప్రకటించి విడుదల పొంది యేసుని స్వీకరించినప్పుడు మీకేం జరిగింది? లేఖనవచనం ప్రకారం అది రాయబడి ఉంది. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము, మలయాళము ఈ భాషలలో ఈ పుస్తకముంది. ఉచితంగా పంపించబడును. మీరు ఫోన్లో సంప్రదించి అడ్రస్ ఇచ్చారంటే ఈ పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు దేవుని పిల్లలు, దాన్ని ధృవీకరించుకోవడానికి ఈ సత్యము మీకు కావాలి. అందుకు మీరు ఫోన్ నంబర్, దానికోసం ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, ఉచిత పుస్తకము పొందుటకు. దానికి మీరు కాల్ చేయండి, వెంటనే సంప్రదించండి. మీకు కొత్త నిబంధన కావాలి, యేసు జీవిత చరిత్ర ఉన్న కొత్త నిబంధన కావాలి. నా దగ్గర బైబిల్ లేదు, యేసు గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను అంటే తెలియపరచండి. ఈ పుస్తకంతో పాటు కొత్త నిబంధన అనే పుస్తకాన్ని మీకు మేము పంపిస్తాము. అందులో మీరు చదువుకుంటే యేసు గురించి పూర్తిగా మీరు తెలుసుకొనవచ్చును. దాంతోపాటు మీరు యేసు గురించి వివరంగా తెలుసుకోవడానికి, ఇప్పుడు యేసు చేసే అద్భుతాల్ని తెలుసుకోవడానికి యేసు విడిపించుచున్నారు అనే మాసపత్రికను మేము వెల్లడిస్తున్నాము. ఇది కూడా తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, మలయాళము, కన్నడము ఇంకా సింహళ భాషలోనూ వస్తుంది. ఈ పత్రికలో ప్రతి నెల దేవుడు ఇచ్చే వాగ్దానపు సువార్త, సాక్షులు, చాలా అద్భుతాలు, యేసు చేసిన అద్భుత సాక్ష్యాలు ఉంటాయి. ఇది చదువుకుంటే మీ విశ్వాసం బలపడును. ఉచితంగా పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి మీరు వాట్సాప్ నంబర్ని సంప్రదించండి, లేదా మొబైల్లో, ఈమెయిల్లో సంప్రదించవచ్చు. స్క్రీన్లో చూపించే ఆ నంబర్కి మీరు సంప్రదించి మీ చిరునామాను సరిగ్గా ఇచ్చి, ఏ భాష, ఏ లాంగ్వేజ్లో మీకు పత్రిక కావాలి ఆ విషయాన్ని తెలియజేస్తే అది మీకు పంపిస్తారు. దాన్ని మీరు ఆశీర్వాదంగా పొందవచ్చు. ఈ రోజున చాలామందికి దేవుడు అద్భుతము చేశారు. చాలామంది విడుదల పొందారు, చాలామంది స్వస్థత పొందారు, చాలా కుటుంబాలలో అద్భుతాలు జరిగాయి. ఇక్కడే మీరు మార్పును తెలుసుకున్నారు. లేవలేని వాళ్ళు లేచి నడవండి. ఇప్పుడే మీ పిల్లల్లో మార్పులు, మీ శరీరంలో మార్పులు. దేవుని స్తోత్రించండి. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసే వచ్చి మీకు అద్భుతము చేశారు. మీరు పొందిన అద్భుతాన్ని మాకు తెలియజేయండి. ఫోన్ నంబర్లు స్క్రీన్లో వేస్తారు. ఆ నంబర్కి కాల్ చేసి నాకు ఈ అద్భుతము జరిగింది ఇలా తెలియజేశారంటే ఆ సాక్ష్యాన్ని వాళ్ళు విచారణ జరిపి తెలుసుకుని అది దేవుని మహిమపరిచే సాక్షిగా ఉంటే మీ ఇంటికి వచ్చి ఆ సాక్ష్యాన్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు. మీరది తెలియపరిచినప్పుడు మేము దేవుని స్తుతించడానికి ఇంకా ఉత్సాహ పరిచర్య చేయడానికి మాకు సహాయంగా ఉంటుంది. సరే, ఇప్పుడందరూ కుడి చేతిని ఎత్తండి. యేసు, మీకు కృతజ్ఞతలు. ఈ అద్భుత మహోత్సవంలో నాతో మాట్లాడారు, నన్ను కలిశారు, స్తోత్రములు. మా ఇంటికి వచ్చారు, మీకు స్తోత్రములు. నేను ఉన్న చోటే నన్ను కలిశారు, స్తోత్రములు. నాకు అద్భుతము చేశారు, మీకు స్తోత్రములు. నాకు చేసిన అద్భుతము కొరకు కోట్లాది కృతజ్ఞతలు. మా జీవితంలో అద్భుతము చేసిన యేసుకి స్తోత్రములు. మీకే మహిమను చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు నేను అప్రయోజనమైన పరిచారకుడను, బాధ్యతను నిర్వహించాను. మహిమలు అన్నీ యేసు రాజాకి మాత్రమే ఏర్పడునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెహోవా ఆశీర్వాదం మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.